முன்னந்திருவாழ்மொழி பிள்ளை தான் உபதேசித்ததே தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினபால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் மமக்கே. தீய கந்தமுள்ளதொன்றை சேர்ந்திருப்பதொன்றுக்கு தீய கந்தநேரம் திறமது போல் தீய குணமுடையோர் தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణమదివేయాం శెలివిగొంది. ఈ పాసురం అనేది ఉపదేశరత్నాలలో ఆశ్చర్యమైన 70వ పాసురం. ఈ పాసురంలో ఏం తెలిపిస్తున్నాడు స్వామి మనవాళం అంటే, ఎవరు చెడ్డోళ్ళు వాళ్ళతో కలిసేమంటే మన మంచోళ్ళుగా ఉన్నా కూడా ఆ షడ్డోళ్ళ స్వభావం మనకు వచ్చేసద్ది అని తెలిపిస్తున్నాడు. అయితే ఈ పాసురం కానీ ఇది 70, దీనికి ముందు పాసురం 69. ఈ రెండు పాసురాలు దానికి ముందు పాసురం நாத்திகரும் நற்கலையின் நன்னெறிசேர் ஆத்திகரும் ஆத்திகன் ஆத்திகருமார் இவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் முற்கரண விட்டு నడుచున్నవరై నాలుగు తొడర్ అని చెప్పి ఆ పాసనం వచ్చింది. ఆ పాసనంలో 3 అధికారులు తీసుకున్నాడు స్వామి మనవాళ్ళ. దాంట్లో ఇద్దరు ఒక గోష్ఠిగా పెట్టాడు, ఒకరు ఒక గోష్ఠిగా పెట్టాడు. ఇద్దరు అనేది నాస్తికుడు, తర్వాత ఆస్తిక నాస్తికుడు. వీళ్ళిద్దరూ తోసేయాల్సిన వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళ సహవాసం మనకు ఉండకూడదు. అది ఒక గోష్ఠి పెట్టేశాడు. దాని తర్వాత ఆస్తికుడిని ఒక గోష్ఠి, ఆ ఆస్తిక గోష్ఠిని ఒక గోష్ఠిగా పెట్టాడు. ఆ ఇద్దరు ఎవరని చలపాలి కదా. అటైతే వాళ్ళు ఇద్దరు అనుకూలర్లు, ప్రతికూలర్లు. అనుకూలర్లు అంటే మనకి సహవాసం చేస్తారు, మనతో కలిసి ఉంటారు, మనకి అన్ని తెలిపిస్తాడు, అది అనుకూలర్లు వేరు, వాళ్ళతో మంచిదిగా మనం ఉండొచ్చు. ప్రతికూలర్లు అంటే చెడ్డోళ్ళు, మంచోళ్ళు కాదు. అప్పుడు చెడ్డోళ్ళు. అప్పుడు దాంట్లో ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచోళ్ళు తెలిపించాలి కదా. తెలిసిందే స్వామి, ఆస్తికుడు మంచోడు, ఆస్తిక నాస్తికుడు, అదే నాస్తికుడు, వీళ్ళిద్దరు చెడ్డోళ్ళు కదా. వస్తుందా? వాళ్ళతో కలిస్తే మనకి ఏం వస్తుంది అది తెలిపించాలి కదా. వాళ్ళతో కలిసేమో నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు కలిస్తే మనకి ఏం ప్రమాణం అవుతుంది, ఏం దానివల్ల మనకి పెద్ద ప్రమాణం వస్తుంది తెలుసుకోవాలా. అదే విధంగా ఆస్తికుడితో కలిస్తే మనకి ఎట్లాంటి వైభవం దొరుకుతుంది తెలుసుకోవాలి కదా. దానికోసం మొదట ఆస్తికుడితో కలిస్తే మనకి ఎట్లాంటి వైభవం వస్తుంది అని చెప్పి 69వ పాసనంలో நல்ல மனமுள்ளதொன்றை நன்னி இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நயமது போல் நல்ல குணமுடையோர் தங்களுடன் కూడిயிருப்பாర్కు గుణమదివేయాం చేర్తి కొండి అని చెప్పి ఆ పాసనలు చెప్పాడు. ఆ పాసనలు ఏం చెప్పాడు? మంచోళ్ళు సహవాసం, సత్సంప్రదాయ సహవాసం. ఆ సహవాసంగా ఉందంటే ఎప్పుడైనా కానీ అందుకుదా మన యాత్రలు పోవాలంటే కూడా శ్రీ వైష్ణవ యాత్ర పోవాలి. ఎవరెవరు పోతున్నారంటే అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకుపోతారు, ఏదేదో తీసుకుపోతారు. అప్పుడు మన మనసంతా మారిపోద్ది. ఇది కూడా బాగుండదు చేస్తాం అంటే శరీరానుభవానికి పోతుంది, ఆత్మ అనుభవం కావాలి. ఆ శరీర అనుభవం అక్కర్లేదంటే అక్కాల్సిన పని లేదు. శరీర అనుభవం ఇది భగవంతుని విషయంగా ఉండాలి కానీ మిగతా విషయంగా ఉండకూడదు. అందువల్ల మన యాత్రలు పోవాలా కానీ ఎక్కడన్నా సన్నిధికి పోవాలా కానీ ఒక శ్రీ వైష్ణవుడితో మంచోళ్ళతో పగిలిచిపోయామంటే మంచి అనుభవం దొరుకుద్ది. అది మాత్రం కాదు, మనకి మోక్షానందం ఇచ్చేంత మాత్రం మనకి అనుభవిస్తాడు భగవంతుడు. అది కాకుండా ఇదంతా చెప్పింది ఎవరు? ఆస్తికుడు సహవాసం ఉంటే ఇదంతా మనకు దొరకద్దని చెప్పాడు. ఇప్పుడు మనం చూడాల్సిన పాసనం 70వ పాసనం. ఈ 70వ పాసనంలో తీయ గంధముள்ளதண்டை சேர்ந்திருப்பதொன்றுக்கு தீய கந்தமேறும் திறமது போல் தீய குணமுடையோர் தங்களுடன் కూడిயிருப்பாర్కు గుణమదివేయాం శెలివి కొండు. అంటే చెడ్డ అలవాట్లు ఉంటుంది. ఆ చెడ్డ అలవాట్లు ఉన్నట్టు కూడా మనం దగ్గర పోయామంటే దాన్ని ఏమవుద్దంటే మనకి మన మంచోలుగా ఏదో కొంచెం మన మంచోలుగా ఉండి ఉండొచ్చు, అది కూడా పోతుంది. అది పోయి ఏమవుతుందంటే భాగవత సహవాసం పోతుంది, భగవత్ సంబంధం పోతుంది, ఆచార్య సంబంధం పోతుంది, అన్ని పోతుంది. మనకి ఎంతంత చెడ్డ స్థితి మనకి తీసుకురావాలని తీసుకొచ్చి ఇచ్చేస్తారో చెడ్డోడు సహవాసం.
అందువల్ల వాళ్ళతో కలిస్తే ఇది వస్తుందని. అది ఎక్కడ చెప్తున్నాడు? నాస్తికుడు, నాస్తికుడు వీళ్ళిద్దరితో కలిస్తే ఆ ప్రకారం మనకి ఫలితం దొరకద్దని చెప్పి 70వ పాశంలో చెప్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం మనం చూస్తాము. ఇది పదపదార్థంతో చూసేసాము. వ్యాఖ్యానం ఇది పరిత్యాజ్యరాన ప్రతికూల సహవాసాలు పలిక్కి మధ్య అరుణి చేయరా తీయ గంధం ఇత్యాద్యాలు. ఈ ఈ వ్యాఖ్యానం అనేది చాలా చిన్నదిగా ఉంటది. చాలా సులభంగా ఉంటది. అది కాకుండా ఉండేదాంట్లోనే 73 పాసరాల్లో ఈ వ్యాఖ్యానంగా మనకి చాలా తక్కువ. చాలా తక్కువైతే అయితే మనం చెప్పాల్సింది చాలా ఉన్నది. అయితే తక్కువగా వ్యాఖ్యానం అనుగ్రహించారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే మనవాళ్ళ మామకి ఒక చెడ్డది చెప్పాలంటే ఆయనకి పట్టుకోదు. మంచి విషయాలు చెప్పాలంటే ఆయనకి పట్టుకుంటుంది. చెడ్డ విషయాలు చెప్పాలంటే ఇది ఎట్లంటే ఒక విషయం చెప్తాను. కొన్ని తావులో జాతకం మీరు చూస్తారు. జాతకం చూసినప్పుడు ఆ జాతకంలో ఏముంటది? ఈ ప్రకారం మీకు ఈ టైం బాగలేదు, ఈ టైం బాగలేదు. జాగ్రత్తగా ఉండుకోండి. ఇంకొచ్చి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు జాతకం చూసి తెలిసినోళ్ళు. అప్పుడైతే మీకేదో ఒక ఆప్తి వస్తది. మీకేదో శరీర ఉపాధి ఒకటి వస్తది అని అట్లంతా బాగా చెప్పొచ్చు కదా! చెప్పరు. "ఏం స్వామి అది చెప్పకూడదా? చెప్పకూడదా?" అంటే చెప్పరు. ఎందుకు స్వామి ఇప్పుడు చెడ్డది చెప్పకూడదు. మంచిది చెప్పాలా. అయితే మనం జాతకం చూసేదే చెడ్డది ఎంత ఉండది, మంచిది ఎంత ఉండది అది తెలుసుకున్నట్టు దానికి తగినట్టు నేను ప్రవర్తించొచ్చు కదా! అది తెలుసుకోవాలంటే అది తెలుసుకోగలగాలంటే చెప్పరు. ఎందుకు చెప్పరంటే 2 రీజన్ వల్ల చెప్పరు. ఒకటి చెప్పే అధికారి ఉంటారు కదా! అదే జాతకం చూసి ఆయన స్వామి. ఆ స్వామి మంచి నియమనిష్టలతో ఉంటాడు. పెద్ద అధికారిగా ఉంటాడు. శాస్త్రం బాగా తెలిసినోడుగా ఉంటాడు. మగా పండితుడుగా ఉంటాడు. ఆ పరంగా ఉండేటప్పుడు ఇప్పుడు మీ జాతకంలో ఈ ప్రకారం ఈ టైంలో ఏదో ఆప్తి ఉండాది అని ఉన్నదని తెలుసుకోండి. తెలుసుకున్నా కూడా ఆయన ఈ ప్రకారం మీకు ఈ ఆప్తి ఉండాది. మీకు ఇట్లా పడిపోతారు, అట్లా పోతారు, ఇట్లా పోతారు అని చెప్తా అంటే చెప్పడు. తెలిసి చెప్పొద్దా స్వామి? దానికే కదా చూసాం అంటే ఏం చెప్తారు తెలుసా? జాగ్రత్తగా వండుకోండి. జాగ్రత్తగా వండుకోండి. ఒక 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 6 నెలలు కాలంలో భగవంతుని ధ్యానం చేసుకోండి. ఆచార్య తిరువడి పట్టుకోండి. జాగ్రత్తగా వండుకోండి అంతే చెప్తారు. వేరేం చెప్పరు. ఎందుకు స్వామి నాకు ఇలాంటి ఆప్తి రావచ్చు, ఇలాంటి పరిస్థితి రావచ్చు అని చెప్పచ్చా అంటే చెప్పరు. ఎందుకు చెప్పరు? అదే అడుగుతున్నాను కదా! ఎందుకు చెప్పరంటే అది జరగొచ్చు, జరగకుండా పోవచ్చు. ఏ విషయమైనా మనకు జాతకంలో ఉన్నట్టే జరగాలనే ఒక పరిస్థితి ఏం లేదు. కాదు. జాతకం అనేది మన కర్మాన్ని పెట్టి అది జాతకం మనకి ప్రవర్తిస్తుంది. ఆ ప్రకారమే జరిగే కావాలా? అట్లంతా ఏం లేదు. అట్లంతా ఉంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు పోతున్నారని చెప్పి తీర్మానం చేస్తాడు. అట్లంతా లేదు. అట్టయితే సరే స్వామి దానికి ఈయన చెప్పకుండా ఎందుకంటే జరగకుండా పోవచ్చు కదా! సరే. ఇప్పుడు ఈ స్వామి పెద్దాయన జాతకం చూసి ఆయన చెప్పాడనుకోండి. ఏమండి మీకు ఇలా ప్రకారం తిరుగుతుంది. ఈ ప్రకారం ఉంటది మీకు. జరగద్ది మీకు. అందువల్ల నీకు టైం బాగలేదు అని చెప్పేసుడు. ఇదంతా జరగద్దని చెప్పేసాడంటే, ఇప్పుడు జరగకుండా పోవచ్చని చెప్పాం కదా! ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే, ఈ పెద్దాయన చెప్పేసాడు అటైతే జరగాల అని ఒక పరిస్థితి వస్తది. అందువల్ల పెద్దవాళ్ళు ఏం చెప్పంటే, ఏ షడ్డది చెప్పరు. అయితే ఇక్కడ మనవాళ్ళమని దానివల్ల చెప్పటం కాదు. మనకేదో ఆప్తి వస్తుంది దానివల్ల కదా! ఆయనకే పట్టుకోలేదు. ఇది మనం ముందే చూసున్నాము. ఎక్కడ చూసున్నాము? ఒక పాసురం ఆచార్యం செய்த ఉపకారமானவது துய்தாக நெஞ்சிதன்னில் தோன்றுமேல் దేశాంతరத்தில் இருக்க మనందాన్ పొరుంద మాటాది ఇరుత్తల్ ఇని ఏదరియోం యామ్ను ఒక పాసురం. దాంట్లో వీళ్ళు సంభాషణం చేసినోళ్ళు ఆచార్యుడి దగ్గరనే ఉండాల. ఆచార్య తిరువుడి పట్టుకొని ఆయనకి పూర్ణమైన కైంకర్యం చేస్తే వాళ్ళు కాలం గడపాల. అయితే వాళ్ళు ఎక్కడికో పోతారు. ఒక్కొక్కరు బయట ఊరు పోతారు. ఆ ఆచార్యుడి తాను ఉండటం లేదు. ఈ ప్రకారం ఉంటారు కదా! అటైతే వాళ్ళు ఎందుకోసం పోతున్నారు? ఎందుకోసం ఆచార్యతో కైంకర్యం చేయలేదు అంటే, వాళ్ళకి ఆచార్యుడు చేసిన ఉపకారం వాళ్ళకి గుర్తు రాల. ఇంత ఉపకారం మనకి చేసాడే. ఎంత ఉపకారం స్వామి చేశాడు. ఇదే మీరు మళ్ళా తిప్పి చెప్తారు. ఏదో ఆచార్యుడు ఉపకారం చేసి అంటే ఎవ్వరు చేయకుండా ఉండే ఉపకారం ఆయన చేశాడు. ఇది నాకు లాస్ట్ శరీరం. ఇంక ఈ శరీరం లేదు నాకు. ఇంక శరీరం ఏం శరీరం? అప్రాకృతమైన శరీరం జరగబోతుంది. ఈ శరీరం లేదు.
ఈ ఇట్లాంటి ఉపకారం చేసింది ఎవరంటే వేరెవరినో చేసి ఉంటారా ఇంతవరకు ఎన్నో కోట్లు జన్మాలు నేను చేసి ఉంటాను. ఆ జన్మాలకు ఎన్నో శరీరం వచ్చి ఉంటుంది. ఆ శరీరంలో లేని ఒక ఆశ్చర్యమైన ఒక పద్ధతి అదే శ్రీవైకుంఠం అనేది ఈ శరీరం దొరికిన తర్వాత నాకు ఇచ్చింది. అప్పుడు ఈ శరీరం దొరికిన తర్వాత నాకు వచ్చింది ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది? నేనే తీసుకున్నానా? లేదే. నా ఆచార్యుడు నాకు అనుగ్రహించాడు. ఓహ్! వీడి సంబంధం ఈ ప్రకారం ఉంటే లాభం లేదు. వీళ్ళు రామానుజ సంబంధం తీసుకుపోయి దాని తర్వాత భగవత్ సంబంధం అయ్యి శ్రీవైకుంఠాన్ని పంపించాల్సింది మన కర్తవ్యం. ఆచార్యన్ శిష్యన్ ఆరుయరే పేనుమని చెప్పి మనం ఆ పాదంలో చూస్తున్నాం. అప్పుడు ఆచార్యుడు ఏం చేస్తాడు? ఈ శిష్యుడు ఉజ్జీవననే చేస్తాడు. అంత ఉపకారం చేసినోడు వేరే ఎవడు ఈ ప్రకారం ఉపకారం చేయడు. లేదు స్వామి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఈయనతో డబ్బులు ఇచ్చాడు, ఈయన ఇల్లు ఇచ్చాడు, ఈయన వాకిలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడే కదా వస్తాను. మళ్ళీ ఇక్కడ రాకుండా ఉండటానికి ఎవరు చేస్తాడు? ఆచార్యుడు చేస్తాడు. అప్పుడు ఆయన చేసిన ఉపకారం కన్నా పెద్ద ఉపకారం ఎవరు చేయలేదు. అట్లాంటి ఉపకారం మన మనసులో పడింది అనుకోండి, ఓ ఇంత ఉపకారం చేసాడే మనం వదిలేసి పోవచ్చా? పోకూడదు. ఆయన తిరువడి దగ్గరే ఉండాలా, ఆయనకే కైంకర్యం చేయాలా అని చెప్పి ఉండాలా. అయితే పోయాడు కదా. ఎందుకు పోయాడు? ఉపకార స్మృతి మనసులో లేదు. మనకి ఇంత మాత్రం చేశాడే అని చెప్పి దాన్ని మళ్ళీ తిప్పి చెయ్యాలి కదా, చేయాలి కదా. లేదు, మనసు లేదంటే అది తప్ప అంటే తప్పు. అది తప్పుని చెప్పనే లేదు మనవాళ్ళమని. ఏం స్వామి ఆయన ఉపకార స్మృతి లేదు. అంత మాత్రం ఆ ఆచార్యుడు చేసిన తర్వాత ఆ చేసింది గుర్తు పెట్టుకోలేదే తప్పే కదా అని చెప్పి ఆ మాట చెప్పాలి కదా, చెప్పల. అప్పుడు ఏం చెప్పాడు? ఎందుకోసం చేయలేదని తెలవలేదని చెప్పేశాడు. ఇంకా పెద్దవాళ్ళకు ఉండే పెద్ద వైభవం వాళ్ళకి. ఏ విధమైన తప్పు చెప్పరు. దీని ఎక్కడ తెలుసా? మధుర కవి గారు చెప్తున్నాడు ఒక పాసనంలో, నన్మయాల్ మిక్క నాన్మరయాలர்கள் உண்மையாக கருதுவர் ஆதலின் అన్నయాయత్తనాయన్న యాండిడం తన్మయాన్ శటకోపనని నంబియే. ఇది కన్నిశీలతంలో ఒక భాషలో. ఈయన చాలా మోసం అంట, మంచోడు కాదంట. మధుర కవి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయనే అట్లా చెప్పుకున్నాడు అంటే మనం ఏం చెప్పాలి? నేను చాలా మోసమైనడు, మంచోడు కాదు, కొంచెం ఒక్క రవంతు కూడా నాదిరా మంచిదన్నా ఉంటుంది, ఏం లేదు. ఎలా చెప్తున్నారు మనం అడిగేది ఆయన మధుర కవి. లేదు, మంచిదే చేసే ఆ శాస్త్రం బాగా తెలిసిన మంచోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు, పండితులు, పెద్ద పెద్ద మహనీయులు. వాళ్ళంతా ఏం చూసంటే నన్ను చూసి, ఓ ఈ మధుర కవి ఆడవారా, ఎంత మోసం, మంచోడు కాదే, కొద్దిగా కూడా మంచితనం లేదే, మంచోడే కాదే అని చెప్పి వాళ్ళు చెప్పారంటే చెప్పలేదంట, వాళ్ళ మనసులో తలుసుకున్నారంట. చెప్పారంటే వాళ్ళ పెద్దతనం పోద్ది. వాళ్ళ మనసులో తలుసుకున్నారంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళుగా ఉండాలా. ఓ ఈయన చెడ్డోడు మనం చెప్పకూడదు అని చెప్పి అంత పెద్దోళ్ళుగా ఉండేటోళ్ళు నన్ను ఏమి అడుగున్నారు? నేను చాలా మోసమైనోడు అని చెప్పి నన్ను తలుసుకున్నారు అని చెప్తాడు కదా. వాళ్ళు కూడా ఏం చెప్పారు? తలుసుకున్నారే కానీ వాళ్ళు బయట ఈ మధుర మోసం బయట చెప్పారంటే చెప్పాల. అదే ప్రకారం ఇక్కడ ఇక్కడ మనవాళ్ళ మమ్మల్ని ఏం చెప్పాడు? వాళ్ళు ఎందుకోసం స్వామి ఆచార్యుడు కైంకర్యం చేయకుండా ఆచార్యుని వదిలేసిపోయాడు? ఎందుకోసం? ఉపకార స్మృతి లేదు, తప్పే కదా, తప్పు చేశాడు అని చెప్పాలి కదా. చెప్పకుండా తలవల. ఎందుకు పోయాడు నాకు తలవల, ఎందుకు పోయాడు నాకు ఏ మనసే నాకు తలవలేదంటే అంత మాత్రం ఎవరి మీద ఒక తప్పు చెప్పరు మన పెద్దవారు. ఆచార్యుడికి ఉండే ఒక స్వభావం, మనం ఏదైనా కానీ ఆచార్య మన కైంకర్యం చేయాలంటే వాళ్ళు ఏ విధమైన తప్పు చెప్పరు. ఇప్పుడు మనం చూస్తాం, వ్యాఖ్యానం చూస్తాం. ఇది అగ్ని దుర్గంధం నల్ల మనముள்ளదొండై నన్ని తీయ గంధముள்ளదొండై సేందిరిప్పదొండ్రుకి. అప్పుడంటే దుర్గంధం అంటే గట్టిగా. దీన్ని ఇంకో విషయం కూడా నిన్న మనం చూసాం. ఏంటంటే మనకి మన తప్పులు చూసేసినప్పుడు ముగ్గురే, పెరాటి ఒకటి, పెరుమాళ్ ఒకటి, యమధర్మరాజు నుంచి నిన్ను చూసాం. అయితే వాళ్ళ ముగ్గురు చూడటమే లేదు, అంత చూడటం లేకుండా ఇది చూడడానికి చేసాడు. అందువల్ల
మంచి దుర్గంధం ఉండే ఒక వస్తువు, దాంట్లో మంచి వాసన ఉంటుందా? దుర్గంధం అంటేనే దాంట్లో ఒకటే స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి వాసన ఉండదు. అయితే దుర్గంధం ఉండే ఒక వస్తువుతో నాకు కలిసి అనుకుంటే అది ఏంటి, అక్కడ కూర్చొని ఉంటేనే మనకే ఒక బాగా స్మెల్ వస్తుంది. కొన్ని తావులో కొన్ని టైం మన ఈ ఇల్లు వాకిలి బక ఇదంతా తీసుకుపోతారా, మన వసారాలంతా వేస్తాం కదా, ఏదో ఇంట్లో ఉండవు చెత్తలు అదంతా తీసుకొని చేస్తాం, గబ్బు కొట్టదు. అది గబ్బు కొట్టద్ది, దానికి ఆ గబ్బు కొట్టేది లారీ తీసుకుపోద్ది. అది ఎట్లా వచ్చింది అనుకోండి, వచ్చిందంటేనే అప్పుడు మన ఇంట్లో ఎన్ని మంచి వస్తువులు గమగమగాను వాసన, మంచి వాసన వస్తూ ఉంటే కూడా ఆ లారీ వచ్చిందనుకోండి ఇట్లా గబ్బు కొడుతుంది. ఈ ప్రకారం ఉంటుంది ఆ దుర్నాట్రం అంటారు, అంటే దుర్నిమిత్తం అంటారు. ఆ ప్రకారం వస్తుంది ముక్కు పట్టుకుంటారు కొంతమందిలో, ముక్కు పట్టుకొని వదలకుండా ఓ ఏంటండి ఇట్లా వస్తుంది అటైతే ఆ దుర్గంధం అనేది పూర్తిగా అక్కడ ఉంటుంది. లారీ ఎక్కడో అక్కడ ఉన్నది అయినా కూడా అది ఇంత దూరం వస్తుంది కదా, అందువల్ల అది వస్తేనే ఏంది ఆ వాసన అనేది. మన ఇంట్లో పుష్పాలంతా ఉండొచ్చు, సందనాలు ఉండొచ్చు, అయినా కూడా ఆ వాసన, ఆ దుర్గంధం, అది చెడ్డ వాసన. ఆ చెడ్డ వాసన వచ్చిన వెంటనే మన ఇంట్లో మంచి స్మెల్ ఉన్నప్పుడు అది ఎంత పోద్ది, ఏది పోద్ది. ఏంటంటే ఎప్పుడైనా కానీ చెడ్డది వచ్చిందంటే దానికి బలం జాస్తి, అదే ప్రకారం చెడ్డోళ్ళు వచ్చారు అనుకుంటే దానితో బలం జాస్తి. వాళ్ళకి ఏం స్వామి, చెడ్డోళ్ళతో కలిస్తే ఏం స్వామి, వాళ్ళు చెడ్డ స్వభావం ఉంటుంది, మంచోళ్ళు కాదు. చెడ్డ స్వభావం వాళ్ళకి ఎట్లాంటి చెడ్డ స్వభావం, కామమేమి, క్రోధమేమి, మతమేమి, మాశ్చర్యమేమి, క్రామ క్రోధ లోభ మత మాశ్చర్యం ఇదంతా పూర్తిగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అహంకార మమకారాలు ఉంటుంది, స్వాతంత్ర్య అభిమానం ఉంటుంది, దేహాత్మ అభిమానం ఉంటుంది. ఇదంతా వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. ఇదంతా పూర్తిగా ఉన్నప్పుడు మనకేమంటే ఆ వాసన మనకు వచ్చేస్తుంది. కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది, మతం ఉంటుంది, మాశ్చర్యం ఉంటుంది. ఎంత మీకే తెలుసు. దాని తర్వాత ఇంకోటి ఏంది, వాళ్ళ అహంకార మమకారాలు ఉంటుంది. నేనే పెద్ద అని చెప్పి అహంకార మమకారం ఉంటుంది. స్వాతంత్ర్య అభిమానం, స్వాతంత్ర్యం, నేనే అన్నిటికీ నేనే నియమనం చేస్తాను అని చెప్పి స్వాతంత్ర్య అభిమానం ఉంటుంది. అది కాకుండా దేహాత్మ అభిమానం, నా శరీరమే నేను అనుకుంటాడు. శరీరం వేరు ఆత్మ వేరు కదా, అనుకునేది లేదు. శరీరమే నేను అనుకుంటాడు. ఇది శరీరానికి ఏం కావాలనో అదంతా వస్తుంది కదా. సరే స్వామి, ఇదంతా చెడ్డోళ్ళ దగ్గర ఉంటుంది. ఆ చెడ్డోళ్ళ స్వభావంగా మనకు వచ్చేస్తుంది వాళ్ళతో కలిసిమంటే. అయితే ఈ పాసులను సేవించేటప్పుడు మనం ఏముంటాము, అప్పుడు చెడ్డోళ్ళు ఎవరో ఉన్నారు అని బాగా తెలుసుకోండి. చెడ్డోళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళతో కలవకూడదు. వాళ్ళతో కలిసేమంటే మనకేమవుతుంది, వాళ్ళ స్వభావం అంతా మనకు వచ్చేసింది. అందువల్ల వాళ్ళతో కలవకుండా ఉండాలని చెప్పి ఈ పాసరం చెప్తుంది అని చెప్పి అనుకుంటాము కదా. నిజమే, అది అబద్ధం కాదు. వాళ్ళతో కలవకూడదు, వాళ్ళతో కలిసేమంటే వాళ్ళకుండే స్వభావం అంతా వాళ్ళకుండే చెడ్డ స్వభావం, మంచి బుద్ధి కాదు. వాళ్ళది ఏంది, ఈ తమో గుణం రజో గుణం ఇదంతా ఉంటది కదా, అదంతా వచ్చేసరికి అందువల్ల వాళ్ళకి మనకు కలవకూడదు అని చెప్పి చెప్తున్నాను చెప్పి అనుకుంటాము. నిజమే. అయితే అది ఒకటే కాదు, వాళ్ళతో చెడ్డోళ్ళు ఎవరున్నారో ఆ చెడ్డోళ్ళతో కదా మనం ఉంటే వారికి ఉండే స్వభావానికి వచ్చేసరికి అని చెప్పి అది ఒకటే కాదు. మన దగ్గర కొన్ని మంది స్వాములు ఉంటారు కదా, ఇప్పుడు గుర్తుగా వినాలి. మన దగ్గర కొన్ని స్వాములు ఉంటారు కదా, ఆ స్వాములు ఏం చేస్తారంటే వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొంచెం జాగ్రత్తగా వినాలా. ఏంటంటే వాళ్ళు ఏం చేసి మనల్ని వదిలేసి పోయారంట. ఎందుకు మనల్ని వదిలేసిపోయారు? ఎందుకోసం వదిలేసిపోయాడు? ఆయన మంచోడు, వదిలేసిపోయిన స్వామి మంచోడు. అయితే నన్ను వదిలేసిపోయాడు. ఇప్పుడు వెంటనే మనం ఏమనుకుంటామా, అదేంటండి నేను మంచోడు కదా, నా మంచోడిని ఆయన వదిలేసిపోయాడే, ఎక్కడో చెడ్డోడు అలవాటికి పోతున్నాడు మన అని చెప్పి అనుకుంటాం కదా. కాదు, మనమేమో చాలా మంచోడుగా మనం అనుకుంటాము. అందువల్ల నా దగ్గర నుంచి అతను పోయాడు, అతను చెడ్డ సహవాసం పోతున్నాడు, నేను మంచోడుగా ఉంటా అని చెప్పి అనుకుంటాం కదా. అది కాదు అర్థం. ఆయన కింద పోయే స్వామి ఏమనుకున్నాడు,
ఓ ఈయన ఏమి మంచోడిగా ఉన్నట్టు తెలవలేదే, ఈయన దగ్గర శ్రద్ధ స్వభావంతో ఉన్నట్టు ఉండదే, అహంకారం మమకారంతో ఉన్నట్టు ఉండదు, ఆచార విధానం ఉన్నట్టు కనిపించలేదే. ఇంక మనం ఈయన దగ్గర మనం ఉన్నామంటే ఈయన స్వభావం కూడా మనకు వచ్చేసద్ది. అందువల్ల ఇక్కడి మనం పోతాం, మన మంచోళ్ళ దగ్గర పోయి చేరిపోతాం. అట్లా పోతున్నాడేమని అనుకోవాలా. మనం ఎట్లా అనుకుంటామంటే మనల్ని వదిలేసిపోయాడంటే ఏంటండి మంచి తావులు ఉన్నాడు, ఇప్పుడు పోతున్నాడు చూడండి, చెడ్డతావు పోతున్నాడు అంటాడు. లేదు, ఆయన అనుకుంది ఏమి ఇది చెడ్డతావు అంటున్నాడు. నాతో కలిస్తే నేను చెడ్డోడు. ఎందుకంటే మనం సరిగా ఉండాలి. సరిగా ఉండాలంటే ఏమర్థం? ఆచార్య అభిమానం ఉండాలా, పైకి రాబోద్ది. 71వ భాషలో పూర్తిగా చెప్పతాడు. ఉన్నోరు బడింద మురతప్పామలు కేట్టి ఆచార్య అభిమానం ఉండాలా. అప్పుడు మనల్ని వదిలేసిపోతున్నా అంటే ఆయన మీద మనం తప్పు చెప్తాము. ఓ ఈయనేంది మంచోడిని వదిలేసిపోతున్నాడు, నన్ను వదిలేసిపోతున్నాడు అని. ఆయన వదిలేసిపోయాడు అట్లా కదా, అది అభిప్రాయం కాదు. మన మంచోళ్ళు కాదనే అభిప్రాయం ఆయన పోతున్నాడు కదా. అటైతే మన మంచోళ్ళుగా ఉండాలి. మంచోళ్ళు ఉండాలంటే ఏం చేయాలి స్వామి? మంచి స్వభావం ఉండాలా, మంచోళ్ళతో కలవాలా, అది ఆస్తికాలతో కలవాలా, ఆ నాస్తికర్తను లేదా నాస్తికర్తను కలవకూడదు. ఇప్పుడు ఆ ఒక స్వామి పోయాడు కదా, ఆయన ఏమనుకున్నా అంటే ఈయన నాస్తికుడు ఏమిటో మన నాస్తికుడు మనం కాదు. అది అందరికీ తెలుసు. ఎప్పుడు కాలక్షేపం వింటున్నామో నాస్తికుడు కాదు. అయితే నాస్తికుడు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. కాలక్షేపం కొంతమంది వింటారు. ఎవరిని నేను చెప్పలేదు, నేను కామన్ గా చెప్తున్నాను. వింటారు, అనుష్ఠానం తీసుకొస్తారంటే అది ఎలా చేసేదండి? వినటానికి బాగుంటుందండి, మనకి అది అనుష్ఠానం వస్తుందా అని చెప్పి అనుకుంటాం కదా, రావాలా. అట్లా అనుష్ఠానం రాలేదంటే ఏం చెప్పాలా? ఇది మనం ముందే చూసాం, నాస్తికంగా చెప్పాలా. అందువల్ల మన గోష్ఠి నుంచి ఎవరొకరు పోతున్నారంటే మన మీద ఏదో తప్పు ఉండాలని అర్థం, మనం ఏదో తప్పు చేసేమని అర్థం. అందువల్ల మనం మంచోడుగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అందువల్ల అప్పుడు చెడ్డోడుగా ఉంటే ఏమవుతారు? వాళ్ళు పోతారు. ఉంటే చెడ్డోడా స్వామి పక్కకు వచ్చేసే వాడి దగ్గరికి పోబాక చెప్తారు కదా, మన తెలుగులో ఎక్కువ చెప్తారు. వాడు పక్కకు పోబాక చెడ్డ వచ్చేసి మనం అనుకుంటాము నన్ను చూస్తే భయం అండి ఆయనకి, భయం. నేనంటే ఒక టెర్రర్. ఎట్లా ఉంటాను? నా దగ్గర మాట్లాడను కాదు, భయం వాడికి. అతనికి భయం, నన్ను చూస్తేనే ఆయనకి భయంగా ఉంటుంది, అందువల్ల పోయాడు అంటారు. అది కాదు. ఇప్పుడు భయం కాదా? భయమే. ఏం భయం తెలుసా? నిన్ను చూసే నీతో పెద్దోడు నీతో భయం, ఆ భయం కాదు. ఓ వీడు మంచోడు కాదే, వీడి స్వభావం నాకు వచ్చేసద్దేయోమో అని చెప్పి ఆ భయం వల్ల పోతున్నారు. మనం ఏమనుకుంటాము? నన్ను చూస్తేనే భయం, నేను అట్లా ఉంటాను, అన్ని తెలిసి ఉండేను, నాకు తెలియజేయండి అని అనుకుంటాం కదా. అందువల్ల పోలా. అప్పుడు ఎందువల్ల పోయాడు? ఓ వీడు చెడ్డేడుగా ఉన్నాడు, ఆచార్యుడు చెప్పిన మాత్రమే వినకుండా ఈ ప్రకారం ఉన్నాడు, అయితే ఆస్తికుడే. ఇప్పుడు నాస్తికుడే అయిపోయాడు. ఇంత విత్త ఉంటే మనకి అదే స్వభావం వస్తుంది చెప్పి పోతున్నారు. అందువల్ల తీయ గంధముள்ளదొండై சேர்ந்திருப்பதொன்றுக்கு தீய கந்தமேதும் திறமது போல் தீய குணமுடையோ தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణమతివేయాం శరివి కొండి. చెరువు అంటే సంబంధాలు. ఆ సంబంధం వాళ్ళతో సంబంధం పెట్టుకున్నామంటే ఆ దుర్గుణం, అలా దుష్ట గుణం అదే వస్తుంది. అందువల్ల వాళ్ళతో ఉండేంత పూర్తిగా వాళ్ళ ఎన్ని చెడ్డ అలవాట్లు ఉంటుందో అదంతా పూర్తిగా వచ్చేస్తుంది. మనం భోజనం చేసేటప్పుడు కూడా మంచి స్వభావంతో చెయ్యాలి. కొంతమంది ఇట్లా భోజనం చేస్తారు. తదియారాధనతో శ్రీ వైష్ణవ తదియారాధన కూర్చుంటే అనకువగా కూర్చోవాలా, కింద కూర్చోవాలా. అది పరిశేషణ అయిన తర్వాత భోజనం చేయాలా. వాళ్ళన్ని కూరలంతా పెడుతున్నారంటే ఎట్టి నోట్లో వేసుకోకూడదు. వాళ్ళు మనకి అన్ని విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఆచార్య నియమం నుంచి పర్మిషన్ ఇస్తారు. అంతవరకు మనం గమ్ముగా ఉండాలి. దాని తర్వాత అన్నశుద్ధి అని నెయ్యి పోస్తారు. ఆ నెయ్యి పోసి ఆ నెయ్యి వచ్చిన తర్వాత పరిశేషణం చేస్తే భోజనం చేయాల. ఇదంతా ఎక్కడ వస్తుంది? మంచోళ్ళ దగ్గర ఉంటుంది. చెడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు? పెట్టేసాడే, ఎట్లా ఉండాలి టేస్ట్ చూస్తాం, ఈ కూర ఎట్లా ఉన్నది చూస్తాం, ఈ కూర ఎట్లా ఉన్నది చూస్తాం, చూసేసి ఇది ఉప్పు తక్కువండి, దాంట్లో కారం ఎక్కువ వేసారు, పులుపు ఎక్కువ వేసారు,
ఇదంతా ఎట్లా మంచోళ్ళ అలవాటుని ఈ మాటనే రాదు. భగవంతుడు కంట్రోల్ చేసిన తర్వాత ఉప్పు తక్కువన్నో కొన్ని మందులు ఆ ఆకులనే ఉప్పు పెడతారు. ఉప్పు అనేది ఉడయవరని వేరు. ఉప్పుకి సంప్రదాయంలో ఉడయవరని వేరు. అని తీసుకొచ్చి పెడతారు. శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? మాంసాన్ని తీసుకొచ్చి పెట్టున్నామా అర్థమంట. ఉప్పు పెడితే మాంసం తింటామా? అవి తీసుకొచ్చి పెట్టేయడం అర్థమంట. ఏం స్వామి తక్కువ ఉండిందండి వేసుకున్నాను, నాకు రుచి కొంచెం కావాలా వేసుకున్నంటే, పెరుమాళ్ కంట్రోల్ అయిన తర్వాత అక్కడ ఏమైనా చేస్తుంటే ఏం చేయకూడదు, ఏది చేయకూడదు. ఇంకా అయితే ఇది లేకుండా వేరే తాగిపోతున్నాను ఉన్నా కూడా చెప్పేస్తాను. మనం తిరగమాత చేస్తాం, దాంట్లో మిరపకాయలు వేస్తున్నాం, కరేపాకు వేస్తున్నాము, ఇదన్నీ వేస్తున్నాం కదా. దాంతో పెరుమాళ్ళు మనం కంట్రోల్లో చేస్తాము. ఇది బాగా గుర్తుగా వినండి. కంట్రోల్లో చేస్తాము. ఆయన భోజనం చేస్తాడు. అయిపోయిన తర్వాత తీర్థం అంతా సాతవర తీర్థం అంతా అయిపోయిన తర్వాత ఆ పెరుమాళ్ భోజనం చేస్తాం కదా. భోజనం చేసేటప్పుడు అప్పుడు మిరపకాయలతో మనం భోజనం చేస్తామా? లేదు. కరేపాకుతో మనం భోజనం చేస్తామా? కరేపాకు ఆకులను తీసి బయట పక్క పెట్టేస్తాము. మిరపకాయలు వచ్చిందంటే పక్కన పెట్టేస్తాము. భోజనం చేస్తాం కదా. అయితే పెరుమాళ్ కంట్రోల్లో చెప్పి ఎట్లా కంట్రోల్లో చేసాము? కరేపాకు నుంచి మిరపకాయలు నుంచి స్వామి ఆయనకి పెట్టిన మరగా నాకు అబద్ధ నాకు కారంగా ఉంటుంది కంటే ఆయనకి పెట్టేటప్పుడే తీసేసి పెట్టు. ఎందుకు అట్లా పెడితే పెరియాడు వాడు చేస్తాడు ఆ ప్రకారం. పెరియాడు ఆ ప్రకారం ప్రతి ఒక్కొక్క ముద్దగా పెడతాడంట కృష్ణుడికి. పెట్టేటప్పుడు చూసి దీంట్లో ఏదైనా ఉండదా చూసి కరేపాకు ఉండదా, వేరేదైనా ఉండదా. కొన్ని మందికి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పొంగల్లో మిరియాలు ఉంటే మిరియాలు తినాలా. మిరియాలు అట్నే వేస్తారు. కొంతమంది పగలగొట్టి వేస్తారు, కొంతమంది పొంగళ్ళు అట్నే వేస్తారు. ఆ పొంగళ్ళు మిరియాలు పూర్తిగా తినాలి. ఏంటంటే అది ఏం చేస్తే మిరియాలు మనకి ఉండే జీర్ణానికి చాలా మంచిది. అందువల్ల మిరియాలు వేసేది అల్లం వేస్తాడు, అది వదిలేస్తారు. ఎత్తి కొన్ని పిల్లలు తిన్నారు, ఎత్తి సరిగా పెట్టించేస్తారు కదా. పిల్లలు అట్టే కదా తింటున్నారు. అప్పుడు కరేవే కూడా మమ్మల్ని తినని చెప్తారంటే మిమ్మల్ని తినని చెప్పలేదు. భగవంతుడు పెట్టేటప్పుడు మాత్రం అట్టే పెడతారు కదా. అయితే మనం తినేటప్పుడు తన మిరపకాయలు ఉన్నదండి కారం కదా, ఎలా తింటాము? అప్పుడు ఇట్లా మాట్లాడతాము. అదే ప్రకారం పెరుమాళ్ ఎలా చెప్తారో అనుకుంటామా? పెరియాడు అనుకుంటాడు ప్రతి ఒక్క ముద్దని చూసి పెడతాడు. ఎందుకు చెప్తారంటే అందువల్ల మంచోని స్వభావం ఏంటంటే ఇలాంటి గుణాలన్నీ వస్తుంది. అక్కడ ఎట్టడో అదే స్వభావం మనకు వచ్చేస్తుంది. అది చెడ్డలతో కలిపేయడం అనుకోండి ఏం లేదండి, అంతే అట్టే దుర్గుణాలు అంటారు. ఆ దుర్గుణాలు పూర్తిగా మనతో అట్టే ఖర్చుకుంటది. సరే స్వామి, సామాన్యంగా గుణాలు అంటారు. అంటే ఒక మంచిదే కదా, గుణం అంటే మంచి గుణమే కదా అంటే కాదు. వాసన అంటాం కదా. వాసన అంటే మంచి వాసన చెప్పొచ్చు, చెడ్డ వాసన చెప్పొచ్చు. చెడ్డ వాసన అంటే చెడ్డ వాసన అని చెప్పాలి. మంచి వాసన అంటే మంచి వాసన అని చెప్పాలి. వాసన అనేది కామన్ గా అది అవి రెండు ఏది చెప్పాలి. దీంట్లో మంచి గంధం, దుర్గంధం అని చెప్తా కదా. గంధం అనేది వాసన, మంచి గంధం అనేది మంచిది, దుర్గంధం అనేది చెడ్డది చెప్తా కదా. అయితే దీంట్లో ఒక పాసురంలో ఆండాళ్ తల్లి పాసురం, நோற்றுச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் నాట్టత్తుడాయిముడి నారాయణన్ చెప్పి ఒక పాసురం. ఆ పాసురంలో నాట్టత్తుడాయిముడి, నాట్రం అంటే వాసన అని చెప్పి ఉన్నది స్వామి. అది నాట్రం ఒకటే కదా ఉండదు. అటైతే అది మంచి వాసన కదా మనం తీసుకున్నాము. అక్కడ నాట్రం అంటే వాసన, మంచి వాసన కదా తీసుకున్నాము అంటే కాదు. అక్కడ కూడా మంచి వాసన చెప్పింది తల్లి అంటాడు. ఎక్కడ చెప్పుండది? నాట్రం అని ఒక శబ్దానికి వాసన అని పేరు. మంచి నాట్రం చెప్పిండదా? నల్ల నాట్రం వచ్చింది చెప్పలేదు. నాట్రం అనే శబ్దానికి వాసన అని పేరు. అక్కడ నాట్రం ఒక శబ్దమే కాదా పెట్టింది, మంచి నాట్రం చెప్పిందంటే చెప్పలేదు కదా. అంటే ఉన్నది ఎక్కడున్నా తెలిసిన నాట తుడాయిముడి నారాయణన్. తుడాయిముడి అంటే తిరుత్తురాయి, తులసి. ఆ తులసి గంధం వస్తుంది అక్కడ చెప్పిండు. అది అప్పుడది తులసి గంధం చెడ్డదా? మంచిదే కదా.
అప్పుడు మంచి వాసన ఉంటుంది కదా అని అనుకున్న, అప్పుడు ఆ ప్రకారం మంచి వాసన అనేది, వాసన అంటేనే మనకి చెడ్డది అని అనుకుంటాము, వాసన అంటేనే మనం మంచిది అనుకుంటాము. రెండు కాదు. దుర్వాసన అంటే చెడ్డది, మంచి వాసన అంటే మంచిది అని అర్థం. దీన్ని కలుపుకోవాలి. గుణాలంటే గుణం అంటే మంచి గుణాలు అనుకుంటాము, కాదు దుర్గుణంని చెప్పాలా, లేదు మంచి గుణాన్ని చెప్పాలి కదా. ఈ ప్రకారం ఆ సంబంధాన్ని పెట్టుకొని ఇది దుర్గుణమా మంచి గుణమా అని చెప్తాం కదా. అయితే దుర్గుణం ఉండేటోళ్ళతో మనం కలిసేమంటే మనకే దుర్గుణం వచ్చేసింది. దుర్గుణం ఉండేటోళ్ళతో మనం కలిసేమంటే మనకే దుర్గుణం వచ్చేసింది. ఇప్పుడు వ్యాఖ్యానం చేద్దాం. అట్లంటే దీని వ్యాఖ్యానం అంటే దీంట్లో ఎవరంతా ఉదయాలను అంత ప్రతికూలను మనం చూసాం. అనుకూలర్లు ప్రతికూలర్లు అని చెప్తే ఉంది. ఎవరు అనుకూలర్లు? ఆస్తిక. ప్రతికూలర్లు ఎవరు? ప్రతికూలం అంటే వదిలేయాల్సిన వాళ్ళు, అనుకూలం అంటే వాళ్ళతో కలవాల్సిన వాళ్ళు. అప్పుడు ప్రతికూలర్లు వదిలేయాల్సిన నాస్తికుడు, నాస్తికుడు. వీళ్ళిద్దరూ ఎవరు? ప్రతికూలర్లు. వీళ్ళిద్దరు ప్రతికూల. ఎవరు అనుకూలం అంటే ఎవరు? ఆస్తికుడుగా అనుకూలర్లు. అయితే ఈ నాస్తికుడు నాస్తికత తెలిస్తే ఏం వస్తుంది? అది తెలవాలి కదా. మనకి ఏం స్వామి దానివల్ల మనకి ఏం ప్రమాణం వస్తుందంటే దాన్ని పూర్తిగా చెప్తున్నాడు ఈ భాషలో. తీయ గంధముళ్ళదంటే సేంతిరిప్పదండుకి హేయ గంధం, దుర్గంధం, భూతి గంధం. భూతి అంటే ఏంటి కదా? భూతి అంటే మనం ఏదో కూరలు చేస్తాం, కూరలు చేసి 4 రోజులు అట్టే పెట్టేసామనుకోండి, పైగా బూజంతా పట్టుకొని ఒక మారి స్మెల్ వస్తుంది కదా, దాంట్లో బూతి అంటారు. ఆ బూతి గంధం దీనికంతా ఏంటి మంచోళ్ళ దగ్గర ఉండదు, చెడ్డల దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం మీకు గుర్తుపడాలి. దీనికంతా ఈ బూతి గంధానికంతా ఎది చేసిన ఆధారం, ఇది ఆధారం తెలుసా? ఇది భోంచేయకూడదు, ఇది భోంచేయచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పిండదు. ప్రధానంగా కలంజన్న భక్షయేదిని శాస్త్రం చెప్పింది. చెప్పకూడదు అని చెప్పేస్తారు. ఉల్లిపాయలు, అది ఉల్లిపాయలు ఉంటుంది కదా, అది కూడదు. దాని తర్వాత తెల్లపాయలు, తెల్లగడ్డ అంటారు, అది ఏదో పేరంతా చెప్పుకుంటారు. అది ఎక్కువ ఇప్పుడు అది ఎక్కువ వాడుతున్నారు అందరే, ఆ పరంగా వాడుతున్నారు కదా. ఇదంతా శాస్త్ర సమ్మతమే కాదు. శాస్త్రం దాన్ని వదిలేయాలని చెప్తుంది. అది దగ్గరికి వస్తేనే అది అక్కడెక్కడే పెట్టున్నారు అనుకోండి, స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది. అదంటే అది కూడదు, శాస్త్ర సమ్మతం కాదు. అదే మనకు ఉల్లిపాయలు ఉంటుంది కదా, ఆనియన్, అది అక్కడ పెట్టుకున్నట్టే వాసన వస్తుంది మరి. అయితే ఆ వాసన వచ్చినా కూడా వీళ్ళు అదే చేసుకుంటారు. లేదండి అది ఎంత మంచిది తెలుసా? మనకి ఆత్మ నాశనం చేసేది అనేది తయారుగా ఉంటుంది. ఈ రెండు నిండా ముఖ్యం. అది లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే తరిగినే లేదు. అది ప్రధానంగా ఉంటుంది కదా. ఇదే ఇప్పుడు చూడండి, బెండకాయ ఉంటుంది, వంకాయ ఉంటుంది, అరటికాయ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. దాంట్లో ఏదైనా వాసన వస్తుందా చూసారా? ఎదురా అదంతా మనం వాడుకోవాల్సింది. అదంతా శాస్త్ర సమ్మతమైన ఉండే కూరగాయలు. ఇది శాస్త్ర సమ్మతం కాదు, ఎక్కడి నుంచో వచ్చింది. మన ఊర్లో ముందు ఇదంతా భారతదేశంలోనే లేదు. భారతదేశం ఉందంటే లేదు. ఒక 500 సంవత్సరం ముందు ఇదంతా భారతదేశం ఉందంటే లేదు. దాని తర్వాత అక్కడికి తీసుకొచ్చేసారు. మనకు వచ్చారు కదా, మొదల వాళ్ళు వచ్చారు. ఎవరు? ఆ పక్క ఉత్తర దేశం నుంచి ఎవరో వీళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇక్కడనే పంట పెట్టేశారు. ఇప్పుడు అది లేదంటే అదేంటండి, అది లేకుండా భోజనమా? ఆ ప్రకారం కింద దాంట్లో ఏంటో ఉంటుంది, రజోగుణం తమోగుణం పూర్తిగా ఉంటుంది. అది సాత్విక శ్రద్ధ ఇవ్వదు. సాత్వికమైన పదార్థాలు, సాత్వికమైన కూరగాయలు భోంచేయాలి. సాత్విక దాంట్లో నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే రానే రాదు, మంచి స్మెల్ వస్తుంది.
అరటికాయ మీరు తాలింపు చేయండి, మంచి స్పందన వస్తుంది. వంకాయ కానీ బెండకాయ కానీ అదంతా మంచిది. ఇది దీనికి ఇంగ్లీష్ వెజిటబుల్స్ అంటారు, అదంతా అక్కడి నుంచి వచ్చింది, మన భారతదేశంలో లేదు. శాస్త్ర సమ్మతమే కాదు. అయితే మన అది ఎక్కువ అర్థం కూడనే కొద్ది. ఎందుకు స్వామి మారితే ఏం స్వామి అంటే మన మనసు మారిపోద్ది. అంటే మనకి ఇది అది భోంచేసింది ఏం తెలుసా? శరీరంగా భోంచేస్తే ఆత్మ భోంచేస్తుందా? లేదు. ఈ శరీరంలో తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 ఉండాలి. అదేం చేసేది? దానికి ఉండే గుణాలు ఏం తెలుసా? అలాంటి కూరగాయలకి సత్వగుణం లేకుండా తమో గుణం, రజోగుణం పూర్తిగా ఉంటుంది. పూర్తిగా ఉండేదనుక ఇంకా ఇక ఎక్కద్ది ఇట్లా శరీరంలో. ఎక్కితే ఏమవుద్ది? భగవంతుడు అంటే ముఖం తిప్పుకుంటాము, ఆచరణ అంటే ముఖం తిప్పుకుంటాము, భాగవతాలు అంటే ముఖం తిప్పుకుంటాము. ఏదంతా చెడ్డదియో ఎవరిని ఎట్లా చేయాలా, ఎవరిని ఏ ప్రకారం మనం సంపాదించాలా, ఎట్లా అడ్డదారిపోయినా సంపాదించాలా, మా శరీరాన్ని చూసుకోవాలా, ఆత్మ ఉజ్జీవనం కాదు అని చెప్తాం కదా. అందువల్ల అదంతా చెడ్డ చేస్తా ఉంటుంది. సరే, ఇంత ఎట్లనో చెడ్డ చేస్తా ఉంటుంది స్వామి. సరే, దానంతా దాటి దాటి వస్తే ఈరోజు ఏమైందంటే స్వామి, అది ఆ ఉల్లిపాయలు కానీ అదే ఇదంతా తెల్లగడ్డ ఏదేదో ఉంటుంది, కోస్తా ఉంటేనే ఒక స్మెల్ వస్తుంది. కొన్ని దావులతో పోతే అది కోసుకుంటా ఉంటారు. అది ఉత్తర దేశంలో ఈదులనే చేస్తూ ఉంటారు. ఆ స్మెల్ ఒక మాట స్మెల్ ఉంది. అయితే మనం అడిగాము, ఏంటంటే స్మెల్ వస్తుంది ఈ ప్రకారం చేస్తుండే, స్మెల్ వస్తుంది నువ్వు చెప్తున్నారంటే నాలుగుకి మంచిదండి ఇది. ఎంత రుచిగా ఉంటుంది తెలుసా? ఎంత రుచి తెలుసా? అదంతా నిలబడలేదు ఎప్పుడు. అధికారులు వాళ్ళు ఏం చెప్తారు మన ఒంటికి ఎంత మంచిది తెలుసా? వైద్య శాస్త్రమే చెప్తున్నారండి. వైద్య శాస్త్రంతో ఏం చెప్పాల. ఉండే డాక్టర్స్ కావాలని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఇదంతా భోజనం చేస్తే ఇదంతా భోజనం చేస్తే నీకు ఆరోగ్యంగా ఉంటుంది, నీకు అన్ని బాగా వస్తుంది ఈ ప్రకారం అని చెప్తారు కదా. ఇప్పుడు ఆ కాలంలో ఆచార పురుషులు కానీ మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు వైష్ణవాళ్ళు వాళ్ళంతా ఇదంతా భోజనం చేయకుండా ఉన్నారు. వాళ్ళంతా చనిపోయారా? వాళ్ళకి బాగా జ్ఞానం ఉండిందే. వాళ్ళకి ఏదో ఒంటికైనా వచ్చిందని మనం ఏదో వినపడిందమ్మా? ఏమీ లేదే. వాళ్ళతో చనిపోయారు. అట్లంతా అంతంతా కనిపించలేదే. ఇదంతా ఉండిదా కావాలంతా ఏం లేదు. సరిగా ఉంటే ఏం చూద్దామంటే మన మనసే మారిపోద్ది. తమో గుణం, రజోగుణం వస్తుంది. అదొకటి. ఇదంతా వేదాంత దేశికం పెద్ద ఆయన ఆహార నియమంని ఒకటి పెట్టుకున్నాడు, గ్రంథం అనుగ్రహించాడు. దాంట్లో ఏం భోంచేయొచ్చు, ఏం భోంచేయకూడదు పూర్ణంగా 8 శ్లోకాలు ఆశ్చర్యంగా చెప్తాడదట. ఏదైనా ఆకుకూరలు, ఏ ఆకుకూరలు భోంచేయొచ్చు. అది ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో గోంగూర పెట్టుకుంటాం. శాస్త్ర సమ్మతం కాదు. అయితే అది ప్రధానం ఉండాల. అదేంటని మీరు మరవడా? మీరు గోంగూర లేకుండా ఒక అంటమా? ఆ ప్రకారం అంటారు కదా. అది అంతమంది ఫేమస్ అయిపోయింది. శాస్త్ర సమ్మతం కాదు. వేదాంత చేసి ఒప్పుకోలేదు. ఎందుకు చెప్తారంటే ఇదంతా కూడదు కదా. ఆ ప్రకారం ఎందుకు స్వామి? అది తింటే బాగా వస్తుంది. రెండోది అది తింటే మనకి శ్వాసం అంతా బాగుంటుంది, ఇదంతా బాగుందంటే ఏ విధమైన ఇది మన ఆరోగ్యం బాగుంటుంది చెప్తున్నారా స్వామి? అదంతా ఈ శాస్త్ర సమ్మతమైంది తింటేనే అసలు ఏ భయం లేకుండా ఉండొచ్చు. ఇదంతా ఎంత ఉంటే మనం ఏం భోంచేస్తామో అది మనకి అదే పూర్ణమైన శక్తి ఇస్తుంది. ఏం శక్తి కావాలో ఆ శక్తి కదా. రెండోది మనం అది భోంచేసిన దాని వల్ల కాదు, మనకి ఎక్సర్సైజ్ వేరే ఉండాలా, నడవాలా, అన్ని పని చేయాలా. ఎక్కడ మనం ఒక ఏం లేకుండా గమ్ముగా భోంచేసి కూర్చునేది అలాగుంటే తప్పకుండా ఏ విధమైన రోగాలు వస్తానే ఉంటుంది. దానికి ఎక్సర్సైజ్ ఉండాలా, ప్రాణాయామం చేయాలా. ప్రాణాయామం చేయాలి. బూరకం, రోచకం, కుంభకంని ప్రాణాయామం ఇదంతా చేస్తే ఇదంతా అయిపోద్ది. సరే స్వామి, చేస్తే చాలా చాలా సంవత్సరాలు ఉంటారంటే ఎవరెవరికి ఎంత ఆయుష్ అది ఉంటారు. ఇదంతా భోంచేస్తే మాత్రం మీ దగ్గర 100 సంవత్సరాలు ఉంటారు. భోంచేయని వాళ్ళు 50 సంవత్సరాలు పోతారు. అంటంతే ఏం కాదు. బాగా భోంచేసి ఉన్నట్టు కూడా 40లో పోయేటోళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆయుష్ ఎంతనో ఆ ప్రకారం ఉంటారు కదా. ఎందుకోసం కొన్ని కూరగాయలన్నీ ఈ ప్రకారం అవుతుంది. అది కోసేటప్పుడే కొంతమంది కంట నీళ్ళు వస్తుంది. అది నేను దేన్ని చెప్తున్నాను నీకే తెలుసు. కోసేటప్పుడే వాళ్ళు ఏడ్చుకుంటా కోసుకుంటా ఏం స్వామి అంటే ఈ కూరగాయలు అంతేనండి, కోస్తే ఈ ప్రకారం ఉంది, ఈ వస్తువు అంతేనండి. అయితే
ఆ వస్తువు లోకంలో లేదనుకోండి, అంత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఓ ఆ వస్తువు లేదా, దాని వస్తువుకి ఎట్లా ప్రయత్నం చేయాలా, చాలాసారి అమరుగా ఇవాళ ప్రయత్నం చేయాలని చెప్పి దాన్ని ఎట్లా తీసుకురావాలి, చాలా రేట్ అయిపోతుందండి, అవి తగ్గించాలని చెప్పి ఈ ప్రకారం ఉండదు కదా, ఆ ప్రకారం ఆ వస్తువుకి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అది తినేదాని వల్ల మనకేమో చాలా శక్తి వస్తుంది. అట్లంతా ఇంకా మనోధైర్యం ఉండాలా. మనకి పక్క బలం అనేది భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం. అలాంటి ఒక ఆలోచనలు ఉంటే బలాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. మనం తినే వస్తువు వల్ల కాదు. అప్పుడు తినొద్దు అంటే తినాలా? దాని వల్ల కాదు. భగవంతుడు ఇస్తున్నాడు ఒక నీతి వల్ల, అందువల్ల అప్పుడు ఇదంతా. రెండోది, ఎప్పుడైనా కానీ దీని మనం ఒక విషయం చెప్తాను. ఒక గబ్బు కొడుతుంది. ఏదో ఒక స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందంటే దాని పక్కన పోయి ఏది పెట్టానో ఆ స్మెల్ దానికి ఎక్కిపోద్ది. ఆ స్మెల్ దానికి ఎక్కిపోద్ది. అయితే దాని పక్కన వేరేదైనా మంచిది పెట్టారనుకోండి, చెడ్డ స్మెల్‌దా మంచి మీద ఎక్కతది గానీ, మంచి స్మెల్ చెడ్డ మీద పోదు. మీరెక్కడైనా చూడండి. ఎక్కడ తెలుసంటే, ఎప్పుడైనా గాని మంచోళ్ళకి చెడ్డోళ్ళతో కలిస్తే చెడ్డ స్వభావం వస్తుంది. అదే చెడ్డోళ్ళు మంచోళ్ళతో కలిస్తే కొంచెం శ్రమంగాదా ఉంటది. మంచోళ్ళు అదో ఇది చె చె చెడ్డోళ్ళు మంచోళ్ళుగా మార్పు రావటానికి. ఎందుకంటే మంచోళ్ళకి కొంచెం శక్తి తక్కువగానే ఉంటుంది. ఎందుకో మంచోళ్ళుంటే వాళ్ళు ఎట్లుంటారు, భగవంతుని ఎక్స్‌పెక్ట్ చేసుకొని, భగవంతుడు ఉన్నాదా నీ సన్నాయి చేశాను, భగవంతుడు చూసి నాకు అన్ని చెయ్యాలా అని చెప్పి వీళ్ళన్నీ వదిలేస్తాడు భగవంతుడి మీద. వదిలేన దానివల్ల అందువల్ల ఏం చేస్తాడు, అది ఏదైనా చెడ్డది వస్తే వీళ్ళకి ఆ శక్తి లేకుండా ఉంటుంది. భగవంతుడు చూసుకుంటానే. అయితే అదే చెడ్డదైతే ఏమవుతుందా, నేను, నేను, నేను అని చెప్పి అది ముందు వచ్చి నడుస్తది. అటు ముందు వచ్చి నడిచి అయితే దాని దగ్గర ఉండే చెడ్డది ఏదేదో అది అందరి మీద ఎక్కిచ్చేసిపోద్ది. చెడ్డది మాత్రం వెంటనే ఏం లేదు. ఇప్పుడు మనం కాలక్షేపంగానే ఏదైనా గానీ మంచి విషయాలతో ఎవరు రారు. చెడ్డ విషయాలున్నాయి 1000 మంది వచ్చేస్తారు. లేదు వాళ్ళు కూడా కాలక్షేపంగా చెప్తున్నారంటే దాంట్లో ఈ ప్రకారం కాలక్షేపం ఉంటదంటే ఉండదు. శాస్త్ర సమ్మతమైనది ఉండదు. వాళ్ళ ఇంటికి తగినట్టు, వాళ్ళ లైఫ్‌కి తగినట్టు వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటారో ఆ ప్రకారం చెప్పారంటే అది మంచిదా? కాదే. దానికి 1000 మందిలో కాసుకుంటారు. ఉంటారు. ఏమంటే చెడ్డదంటేనే దాని బలం ఎక్కువుంటది. మంచిదంటేనే దాని బలం తక్కువుంటది. మంచిదనే దానికి బలం తక్కువుంటది. చెడ్డదంటే బలం ఎక్కువుంటది. కొన్ని మందిలో ఎట్ట చేస్తారంటే పెద్దోళ్ళు కొన్ని మందిలో ఏం చేస్తారంటే పెద్దగా మాట్లాడతారు. అరిసి మాట్లాడతారు. ఓహో! అని మాట్లాడతారు. అబద్ధాలు. నిజం గాదు. అబద్ధాలు. ఆ పక్కన ఒకాయన పెద్దాయన ఉంటాడు. ఆయనకి వాళ్ళు చెప్పేది అబద్ధం తెలుసు. "ఏం స్వామి ఆయన అబద్ధం చెప్తున్నాడే, నువ్వు చెప్పకూడదు సార్ నువ్వేదో చూసేవు" అంటే, "ఓహ్! వాళ్ళు మాట్లాడేది చూస్తే నన్నంత మాట్లాడినా వద్దా? నా వల్ల మాట్లాడడం కాదు." అట్లయితే ఏం తెలుస్తుంది? మంచోళ్ళు కొంచెం అణిగిపోతారు. చెడ్డోళ్ళు ఎంత చెడ్డది ఉన్నా గూడా, ఆ చెడ్డది ప్రబలం చేస్తా ఉంటారు. ఇది లోకంలో మనం ప్రసిద్ధంగా చూస్తా ఉంటాం కదా! బ ఏం లేదు. మనమే కూరగాయలు ఉంటుంది కదా! ఈ ఎగ్జాంపుల్ బాగా అయిపోద్ది. కూరగాయలు ఉంటుంది కదా! ఆ కూరగాయ ఈ పక్క ఉల్లిపాయలు, ఈ పక్క తెల్లపాయలు ఇదంతా పెట్టి స్మెల్ వస్తా ఉంటుంది. దాని పక్కన బెండకాయో లేదా వంకాయ పెట్టండి. ఆ ఉల్లిపాయలు అదే అదే ప్రకారం ఆనియన్ ఆ స్మెల్‌దా బెండకాయ మీద ఎక్కద్దే కానీ, బెండకాయ స్మెల్ దాని మీద పోద్దంటే పోదు. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు కదా! అది మీరందరికి తెలుసు. మీరు తనిఖీ చేస్తా ఉంటారు, వంటలు చేస్తా ఉంటారు. ఇప్పుడు బెండకాయ, ఆ కూరగాయలు 2 కలిపి పెట్టండి. ఆ స్మెల్ బెండకాయ మీద ఎక్కదు. అదే బెండకాయ మంచిదేంటంటే ఏం చేశారు? చెడ్డది వెంటనే వచ్చేస్తది. మంచిది వస్తదంటే రానే రాదు. అదిదా చాలా కష్టం. అందువలన మంచిది రావాలంటే మంచి దగ్గర చాలా అవకాశం చేసుకోవాలి కదా! అందువల్ల చెప్తున్నాను. కాకపోతే చెడ్డదంటే వెంటనే ఒక 2 రోజులు కాదు. వెంటనే జరిగిపోద్ది కదా! ఆ ప్రకారం. దీంట్లో అర్థమైందా? అప్పుడు బాగా ఓహో! పెద్దగా అరిసి మాట్లాడుతాడంటే అతని దగ్గర ఏముండదు. మంచి విషయాలు ఉండదు. చెడ్డ విషయాలు ఉంటది. అయితే మంచోడు తెలిసినా కూడా నోరు మూసుకొని ఉంటాడు. ఏం చేసేదండి? వాళ్ళతో ఎవరిని నోరిస్తారు? వాడు చెడ్డోడు కదా!
అంటే అప్పుడు చెడ్డది కంటేనే ఎప్పుడునే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల ఆ మాట మాట్లాడమని కనుక అది అట్లా చేయకుండా అప్పుడే మంచి వాసన, మంచి గంధం. మంచి గంధం ఉంటే ఆ మంచి గంధంతో మనం కలిసామంటే మనకి మంచిది వస్తుంది. అది దుర్గంధంతో కలిపేయమంటే ఆ దుర్గంధం ఏం చేస్తుంది, మంచి గంధం సుగంధం పేరు, ఆ మంచి సుగంధ కూడా పోతుంది. సుగంధం ఇప్పుడు ఒక గంధం ఉంటుంది అనుకోండి, చందనం అదే గంధం. ఆ గంధపు వాసన బాగానే ఉండదు, గబగబ వాసన ఉండదు. ఏదో ఒక దుర్గంధం తీసుకొచ్చి పెట్టేశాను, బూచి తీసుకొని వాసన గబ్బు కొడుతుంది అంటారు. ఇప్పుడు అక్కడ గంధం ఉండదు కదా, ఆ గంధం ఏం చెయ్యాలా, ఓ నువ్వు దుర్గంధం చూపిస్తున్నావా, నా వాసన చూడు మంచి వాసన, మంచి వాసన వల్ల నేను కొట్టేస్తాను చూడని చెప్పి ఇది మంచి వాసన దుర్గంధం కొట్టాలి కదా, లేదు పోదు. ఆ వాసన దీని దగ్గరకు వచ్చేస్తుంది. అటైతే ఈ గంధంలో ఉండే వాసన పోద్ది అంటే పోదు. గంధంలో ఉండే వాసన లోపల ఉంటది. అయితే ఏం చేయ ఆ లోపల ఉండే వాసన బయట రాకుండా ఏం చేస్తుంది, ఈ దుర్గంధం అని ఏం చేస్తుంది, మూసిపెట్టేసింది. గంధాన్ని అట్నే మూసిపెట్టేసింది. ఇదంతా ఎందుకోసం చెప్తున్నా అంటే చెడ్డవాళ్ళు సహవాసం కూడదు. అటైతేనే నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు వీళ్ళు సహవాసం కూడదు. చూస్తే ఏం చెప్పిన మన మంచితనం కూడా ఉండదు, మన మంచోడుగా ఉండదు. మనం మూసిపెట్టేసి చెడ్డకి తీసుకొస్తారు. అవును, తీసుకుంటే అందువల్ల అప్పుడు ఈ ప్రకారం అయిపోతుంది కదా. ఇదే ప్రకారం ఒక మల్లి పుష్పం, ఆ మల్లి పుష్పం చేతిలో ఉంటే బాగా వాసనగా ఉండదు, బాగా వాసనగా ఉంటుంది. చేతిలో పెట్టుకున్నాను, ఇట్లా పెట్టుకున్నాను. కొన్ని మంది అక్కడ కూడా కోవిల దగ్గర అమ్ముతా ఉంటారు. అక్కడ ఏదో బండి పోయింది అనుకోండి, కొన్ని మాటలు చెప్పకూడదు అయినా కూడా చెప్పేస్తాను, ఎండి చేపలు అక్కడ పోతే దానికి ఇంక పట్టుకోవాలా. స్వామి మల్లి పుష్పం నేను పెట్టుకోనండి, దాని వాసన ఇది కోసేసేది, దీని వాసన దోసది, దీని వాసనలు అయి తోసేసేది. కొన్ని మార్కెట్ కింద పోయారు అనుకోండి, దానికి సపరేట్ మార్కెట్స్ అంతా ఉండదు. అక్కడ పోయారంటే మనంతా పోయేది లేదు, అయినా కూడా చెప్తాను, బయట ఆ ఈదిననే ముక్కు పట్టుకోవాల్సింది. ఏం స్వామి అంటే, అయితే దాని లోపల పోయి బాగా ఆనందంగా తీసుకొని అది ఇంటికి తీసుకొచ్చేస్తారు. తమో గుణం రజో గుణం పూర్తిగా ఉండాలి అర్థం, పూర్తిగా ఉండాలని అర్థం. అందువల్ల ఇప్పుడు మనకి ఆ మల్లె పువ్వు వాసన తెస్తుంది తలవంతరం కదా, అప్పుడు అయితే ఆ వాసన పోలా, ఆ వాసన మూసిపెట్టేసింది ఆ ప్రకారం. అప్పుడే ఎందుకంటే చెడ్డదానికి అంత శక్తి ఉండదు, మంచిదానికి అంత శక్తి లేదు. ఏం లేదు, మీరు ఇప్పుడు చాలా వాట్సాప్ అంతా వచ్చేసింది. చెడ్డ న్యూస్ వేయండి, వెంటనే బాగా స్ప్రెడ్ అయిపోద్ది. ఇదే మంచి న్యూస్, ఈ ప్రకారం ఉపదేశ సినిమాలు జరుగుతుందండి, ఒకే లేదు ఉపదేశ సినిమాలు జరుగుతుందండి, ఇది కాలక్షేపం ఈ వాట్సాప్లో వేసినాను వింటారంటే 10 మందిలో కూడా వినరు. అది వేరేదో న్యూస్ వేయండి, 1,00,000 మంది వింటారు. మీరే చూసుంటారు కదా. బలం దేనికి, చెడ్డదికి. బలం మంచిదికి బలం లేదు. అంటే అది పైకి పోయి ఏంటంటే ఏం లేకుండా చేస్తుంది. ఏంటి ఏం లేకుండా చేసిపోయింది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకారం మంచి వాసన ఉంటే, మంచి గంధం ఉంటే, ఇది సరే స్వామి ఈ మంచి గంధం దాంతో చెడ్డ గంధంతో దుర్గంధంతో జగడం వేచి ఇదైనా చేస్తుంది, ఏం చేయదు, గమ్ముగా ఉంటుంది, ఏం చేయదు. మనమే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అటుపక్క ఏదో బండి పోతుంది, దాంట్లో ఏదో చెడ్డ వాసన పోతుంది. మన ఇక్కడ మల్లి పుష్పాలు పెట్టున్నాం, దీనికి దానికి తేడా దగ్గర 20 అడుగులు తేడా ఉండదు. అది అక్కడ ఉండదు, ఈ మల్లి పుష్పం ఇక్కడ ఉన్నది. అక్కడ పోయి బండి ఆ స్మెల్ వస్తుంది కదా, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత స్వామి దానికి మల్లి పుష్పానికి సంబంధమే లేకుండా లేదే, అయితే కూడా ఈ స్మెల్ వస్తుంది, అది వచ్చి మల్లి పుష్పాన్ని తాగిందా, తాకలా. మల్లి పుష్పాన్ని ముట్టుకోలా. లేదు మల్లి పుష్పాలు దగ్గరికి వచ్చిందా, రాలా. 20 అడుగులు తేడా ఉండదు. 20 అడుగుల పేర తేడా ఉంటే కూడా అది ఆ పక్క బండిలో పోతుంది. పోతా ఉన్నా కూడా ఆ స్మెల్‌తో ఏమి మల్లి పుష్పాన్ని వదిలేసింది.
అదే ప్రకారం ఎవరంతా చెడ్డోళ్ళు, ఆ చెడ్డోళ్ళతో మనం కలవాల్సిన పని కూడా లేదు. బాగా తెలుసుకోండి. వాళ్ళు ఉండే తావులు ఉంటే కూడా చాలు. ఇదో మన పూర్వాచార్యులు చెప్తున్నారు. వాళ్ళు ఉండే తావులు ఉంటే కూడా చాలు. ఉంటే 2 రోజులు, 2 రోజులు కాదు, 2 గంటలు చెప్పు. 2 గంటలు. ఒక్కటి విషయం నేను చెప్తాను. పిల్లలు మనం సాకుతాం. మన పద్ధతి ప్రకారం సాగుతాం. సాగుతాం. పిల్లలు అదే ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం వస్తారనుకోండి. అయిపోయింది 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానితో బడికి పంపిస్తాం. స్కూల్‌కి పంపిస్తాం. ఆ స్కూల్‌లో వచ్చి మంచి విషయాలు చెప్పిస్తే సరి. ఆ స్కూల్ వేరే మతంలో ఉండే స్కూల్ అని అనుకోండి. మన మతం కాదు, వేరేదో మతంలో అనుకోండి. అదంతా నేర్పిస్తారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలు మన ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండింది. అదంతా నేర్పించారు. అదేంటే మన ఇంట్లో వచ్చి ఆ చెడ్డ అలవాట పిల్లలకి చెప్తా ఉంటారు. ఇట్లా చేయాలంటే నేను ఇట్లా చేయాలి. ఇదంతా కూడదనంటే, ఓహ్! నాకు చెప్పించారు ఈ ప్రకారం ఇదే కదా మంచిది. వెంటనే పట్టుకుంటుంది. అందువల్ల మన పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు కూడా మన పద్ధతి ప్రకారం ఉండదని చూసుకోవాలి. మారిపోద్ది. మారిపోద్ది. ఎన్ని తావులు పెళ్ళిళ్ళ మారిపోతుంది. ఏదో ప్రేమిస్తున్నారు. అది ప్రేమించేది తప్పని చెప్పాల. అదంతా ఏం తప్పలేదు. ఆ కాలం అందరూ చేస్తానే ఉన్నారు. కుముదవల్లి నాట్యాన్ని తిరుమంగి ఆవిడ ప్రేమించాడు. దాని తర్వాత అయితే కుముదవల్లి నాట్యం స్ట్రాంగ్‌గా ఉండింది. 1000 మందికి నువ్వు తదియారాధన చేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానంది. ప్రతి ఒక్కరు ఈ పిల్లని చూసినప్పుడు ఆ ప్రకారం చేసేమకి అందరూ వైష్ణవంగానే ఉంటారు. ఇప్పుడు పిల్లని చూడకపోతే ఏంట్రా అబ్బాయి ఏం చేస్తున్నాడు? అక్కడ పని చేస్తున్నాడా? భారతదేశంలో కాదు. ఆ దేశంలో. ఆ దేశంలో ఎంత చేస్తున్నాడు? 5,00,000 చేస్తున్నాడు నెలకి. అతనికి తిరుప్పావ తెలుసా? తిరుపల్లి ఇచ్చి తెలుసా? ఉపదేశ సినిమాలు తెలుసా? సంభాషణమైందా? ఆచార్యుడు ఎవరు? అదంతా మనం అడగము. ఎక్కడ సంపాదించండి? ఏం చేస్తున్నాడు? అది ప్రధానంగా చూస్తా ఉంటాం. వాళ్ళ కులమేమి అది కూడా తర్వాతనే. సంపాద్యం ఎంత ఉండదా? శరీరాన్ని చూస్తున్నాం. అప్పుడే మంచి స్వభావం లేదని అర్థం. మంచి స్వభావం ఉంటే కదా అది. అందువల్ల ఇప్పుడు వాళ్ళతో మనం కలవాలంటే 2 గంటలు కలిస్తే కూడా చాలు. అయ్యో! మనకుండే మంచిదంతా పోద్ది. ఏదో కొద్దిగన్నా పెట్టుకున్నాం కదా! అదన్నీ పోది. లేదు స్వామి నా వాళ్ళతో ఉంటే కూడా నేను జాగ్రత్తగా ఉంటానండి. మీరే ఇట్ట చెప్తున్నారు. మేము జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళతోనే 4 రోజులు ఉన్నాను. అయినా కూడా వాళ్ళ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు. ఇదంతా అగ్ని పరీక్ష అంటారు. అగ్ని పరీక్ష అంటారు. ఆ ప్రకారంతో ఉండకూడదు. ఎప్పుడైనా అది స్వభావం మారిపోద్ది. ఏం లేదు. మనకే ఇప్పుడు 2026 ఒక 6, 7 సంవత్సరం ముందు మనకి ఒక వ్యాధి వచ్చింది. ఒక రోగాలు కరోనా అని. అందరూ ఇక్కడంతా మాస్క్ వేసుకుంటారు. చేతులు కాళ్ళు కడుక్కోండి. బయట పోబాకండి. ఏదేదో మన కండిషన్‌తో పెట్టారు కదా! వాళ్ళకి తాకనే లేదు. వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు. మనం ఎక్కడెక్కడ ఉన్నాము. ఓహ్! వాళ్ళు వీళ్ళకొచ్చేసింది. చూసాం కదా మనం. చూసాం కదా! అది ఆళ్ళోళ్ళు ఇదంతా మాస్క్ అంతా వేసుకుంటారు. మాస్క్ అంతా వేసుకొని పోవాలి. ఎట్లా పోలేదు మాస్క్ వేసుకోలేదంటే వాళ్ళకి ఫైన్. అదంతా అవసరం కదా! ఎన్నో మందికి ఇది వచ్చి ఎన్నో మంది చచ్చిపోయారు. ఎన్నో మంది చచ్చిపోయారు కదా! ఇప్పుడు అదంతా పోయింది కదా! ఇదంతా మనం జ్ఞాపకం అయితే వాళ్ళు పక్కకు రావాల్సిన పని కూడా లేదు. వాళ్ళు అక్కడ ఉండాలంటే మనం చాలా దూరం పోవాలి. చాలా విభీషణుడు అందుకోసందా అక్కడి నుంచి వచ్చేసాడు. ఓహ్! వీడు దుర్మార్గుడు. లేదు స్వామి రావణాసురుడు పంపించేసాడు కదా! అందువల్ల కదన్నా పంపించేసాడు కూడా నేను ఇక్కడ ఉంటుందని చెప్పిండు. వాడు చెప్పిన పెడతనంగా ఉండిండొచ్చు. ఉండలేదండి. వీడు దుర్మార్గుడు ఇంకోటి ఇద్దరు ఉంటానికి వీలు లేదు చెప్తే వచ్చేసాడు. ఆ ప్రకారం మనం అక్కడ ఉండకూడదు. అయితే అప్పుడు ఏదో కరోనా అని వచ్చింది కదా! అది కూడా మేలు. ఏం స్వామి ప్రాణం పోతుందినా? ప్రాణంగా పోతుంది. అయితే ఇక్కడ చెడ్డోళ్ళతో కలిస్తే స్వరూప నాశనం అవుతుంది. అర్థం కాదా స్వామి? స్వరూప నాశం అంటే ఏంటి? ప్రాణం పోయేదంటే ఏమి? ప్రాణం పోయేదంటే ఏమి? ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ పోద్ది. పోద్ది వేరే శరీరం తీసుకుంటది. వేరే శరీరం ఏ శరీరమో ఆ శరీరం తీసుకుంటది. అంటే స్వరూప నాశనం అవ్వదు.
ఇప్పుడు స్వరూపనాశం పోయేద్దా ప్రధానమే, కానీ ప్రాణం పోయేది ప్రధానం కాదు. ఈ పోతే కూడా మళ్ళీ ఇంకో శరీరం ఏదో దొరకద్ది, ఆ శరీరంలో శరణాయి చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. స్వరూపనాశం అయిపోయింది అనుకోండి, శేషత్వం పారతందిని పోయింది అనుకోండి, ఎన్ని శరీరం ఎత్తినా అదే ఉంటుంది. అప్పుడు నాకు మోక్షానందం దొరికేదానికి ఛాన్సే లేదు. అప్పుడు ఎందుకు ఈ స్వరూపనాశం లేకుండా చేయాలంటే మంచోళ్ళతో కలవాల, మంచోళ్ళతో కలవాల. ఆ మంచోళ్ళతో కలిసి ఉంటే మంచి వాసన వచ్చేది. అప్పుడు మంచి వాసన వస్తుంది కదా, సరే స్వామి మంచి వాసన అంటే అయితే వాళ్ళతో ఎట్లా ఉండాలంటే మళ్ళా తిరిగి మనకి ఆ చెడ్డది రాకూడదు, తిరిగి రాకూడదు, తిరిగి రాకూడదు. వచ్చింది అనుకోని ఏదో పోయానండి 2 రోజులు ఉండాను మళ్ళీ వచ్చేసినది ఆ పక్కన తిరిగి మనకు రానేకూడదు. ఏమిటే వాళ్ళు ఏదేది కొన్ని మందికి చెడ్డోళ్ళుగా ఉంటారు చూడండి, మంచోళ్ళుగా ప్రయత్నం చేసి వచ్చేస్తారు, వచ్చి ఒక 10 రోజులు ఉంటారు, మళ్ళా యథాప్రకారం పోతారు, యథాప్రకారం పోతారు. ఆ ప్రకారం ఉండకూడదు, ఆ ప్రకారం ఉండదు. పూర్తిగా పోవాల, వాసనతో పోవాల. ఓ ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్నానే తప్పు 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 అనుకొని ఆ ప్రకారం వాళ్ళతో కలగకూడదు. ఈ ప్రకారం అంటే ఎత్తితే ఏమవుతుంది, ఆ వస్తువునే ఆ చెడ్డదిగా మార్చేస్తుంది అంత మాత్రం. అదే పుడతా అక్కడ. అప్పుడు వాళ్ళతో ఇప్పుడు దీంట్లో ఎట్లా అంటే ధర్మరాజు పంచపాండవులు 5 మందిలు, పంచపాండవులు 5 మందిలు కదా, దాంట్లో మొదట పుట్టింది ఎవరు? కర్ణుడు. కర్ణుడుగా మొదట పుట్టాడు కుంతిదేవికి. దాని తర్వాత ధర్మరాజులు, భీముడు, అర్జునుడు, నముడు, సగదేవుడు అని 5 మందిని పుట్టాడు. ఆ కర్ణుడు పుట్టాడు కదా, వాడు పంచపాండవుడు గోష్ఠియే. పాండవు వాడికి కుంతి కొడుకే, మంచి స్వభావం ఉండాలి కదా, లేదు. ఎక్కడ పోయి చేరిపోయాడు? దుర్యోధనుడి దగ్గర పోయి చేరిపోయాడు. దుర్యోధనుడి దగ్గర పోయి చేరిపోయాడు. చేరిపోయిన తర్వాత ఇంతటికిను దానప్రభు కర్ణుడు అని చెప్తాం మనం. దానం చేశాడు, చాలా దానాలు చేశాడు. చేసినా కూడా ఏం లాభం, ఏం లాభం? ఏం చెడ్డలు దుర్యోధనుడికి పోయాడే. ద్రౌపదిని పిలిచి నా త్వర మీద వచ్చి కూర్చొని చెప్పాడు కదా దుర్యోధనుడు. దానికి ఏం చెప్పాడు వీడు? కూర్చుంటే ఏం తప్పుకుంటాడు కదా. ఆ స్వభావం ఎందువల్ల వచ్చింది? ఇతనికి వీడు ఎవరు? పాండుకు వీడికి అన్న, ధర్మాధుడికి అన్న. ధర్మరాజులకు అన్ననైనప్పుడు కూడా ఆ స్వభావం రావాలి కదా. సరే స్వామి మొదట తెలవదు స్వామి, తెలవదు, తెలవదు కాబట్టి అందువల్ల అది ఆ ప్రకారం చేశాడు. తర్వాత తెలిసిందే, కుంతిదేవి చెప్పింది, నువ్వు నా పుత్రుడు, నీ తమ్ముళ్ళు దాకా ధర్మరాజుడు, నీ ఈ పక్క వచ్చేసేయి, ఇక్కడ ఉండబాక, వీళ్ళు దుర్మార్గులు, ఎంత సదుపదేశం చెయ్యాలనో అన్ని చేసింది కుంతిదేవి తల్లి. వచ్చాడంటే రాలేదు, రాలేదు. ఎందువల్ల రాలేదు? శకవాసం. మన ఇదంతా ఎందుకు చెప్తున్నంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను, కాలక్షేపం కానీ మన వైష్ణవాల కాలక్షేపం వినండి, బయట పోవాలండి. ఏ స్వామి నాకు ఇది దాని పద్ధతిని నాకు తెలుసుంటాం, అయినా కూడా వాళ్ళు ఎట్లా చెప్తారో ఏం చెప్తే వినండి. వద్దు, అగ్ని పరీక్ష వద్దు, ఆ పరీక్షని తీసుకోవద్దు. ఎప్పుడు అంటే ఇది సంచలనమైన మనసు, ఇది సంచలమైన మనసు అంటే వెంటనే ఏమవుద్దంటే చని చూస్తే ఏమి, పోతే ఏమి అని అంటాడు. ఏమిటంటే మనకేం ఇంకోటి చెప్తాం, తిరుమేషి వారు ఈ ప్రకారం దగ్గర దగ్గర చాలా మతాల్లో ఉండేసి కదా వచ్చాడు అని కొంతమంది చెప్తారు. మన తిరుమేషి వారు కాదే, మన తిరుమేషి వారు కాదే. ఆయనకి యోగ ప్రభావం ఉంది. రెండోది ఆయన 4700 సంవత్సరాలు ఈ లోపల ఉన్నాడు. మనకి 70 ఉంటామా అది కూడా తెలవదు. అలాంటి పరీక్షంతా మనం పెట్టుకోనకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మంచి వాళ్ళ స్వభాసం, వేరే ఏ స్వగాసం ఉండకూడదు. అప్పుడు ఎంత చెప్పినా కూడా కర్ణుడు మారిపోయాడంటే మారినదే. ఓ ఈ ప్రకారం ఇన్ని వాడు చేసే తప్పు చెప్పరు కూడా చెప్పాడు, చెప్తే కూడా మారడం. అందువల్ల మంచి ఉన్నోళ్ళతో కూడా మనం పూర్తిగా ఉండాలి. ఇప్పుడు
తీయ గంధముళ్ళదండి. ఇంతవరకు ఎందుకు మంచోళ్ళతో చేరితే ఏమొస్తుంది ఏమొచ్చింది చెప్పేశాడు. మంచోళ్ళతో ఇంకా చెడ్డోళ్ళతో చేస్తే ఏంటంటే తీయ గంధముళ్ళదండి தேர்ந்திருப்பதொன்று தீய கந்தமேலும் திறமது போல் தீய குணமடையோர் தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణమదివేయాం శెరివి కొందు. దీని ముందు భాషం ఏమి? நல்ல மனமுள்ளதொன்றை நன்மை இருப்பதற்கு நல்ல மனముండాం నయమది పోల్. నల్ల మనం ఇది ద్రావిడ భాష. నల్లం అనేది ద్రావిడ భాష. అదే పరం ఇక్కడ చెప్పేటప్పుడు తీయ గంధముள்ளதொன்றை சேர்ந்திருப்பதொன்றுக்கு తీయ గంధమేరం తిరమది పోల్. తీయ గంధం உள்ளதொன்றை, తీ అంటే చెడ్డది, గంధం గంధం ఉంటుంది కదా, ఆ గంధం అనే శబ్దం వచ్చి ద్రావిడ భాష కాదు. గ్రంథం ద్రావిడ భాష కదా, సంస్కృత భాష. సంస్కృత భాష ఏం స్వామి, ఆ సంస్కృత భాషను తీసుకొచ్చి అక్కడే పెట్టేశాడు మనవాళ్ళ మమ్మీ. ద్రావిడ భాషలో ఆ సంస్కృత భాషను మనం కూడా చెప్తాము. మనం టొమాటో ఉంటాం, తెలుగులో దానికి పేరు ఉండదు. ఎవరిని అడిగినా చూడు టొమాటో అండి, టొమాటో తీసుకురా అని తీసుకురా, దానికి తెలుగులో ఉండదు. చాలా మందిని తెలవదు. ఎందుకు అదే ప్రకారం ఇక్కడ ఈ ప్రకారం ఇక్కడ ఏం చెప్తారు, సంస్కృత భాషని తీసుకొచ్చి గంధం చెప్పాడు. దాన్ని చేసి ఒక ద్రావిడ భాష సంస్కృత రెండు కలిసి పెట్టే ప్రయోగం చేశాడు. దీనికి మణిప్రవాళని పేరు. వ్యాఖ్యానం అంతా మణిప్రవాళంలో ఉంటుంది. ఎందువల్ల ఉంటుందని తర్వాత చూసుకుంటాం. మణిప్రవాళం ఉంటుంది ఏమంటే ఆళ్వార్ల పాసలు అంతా ద్రావిడ భాషలో ఉంటుంది, మణిప్రవాళంలో ఉండదు. బాగుంది. పూర్ణమైన శుద్ధమైన ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాషల్లో ఆళ్వార్ పాసనం ఉంటుంది. అయితే ఆచార్యులు వ్యాఖ్యాతాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మణిప్రవాళం రాస్తారు. మణిప్రవాళంలో వాళ్ళ వ్యాఖ్యానాలు. అందువల్ల కదా ద్రావిడ భాష తెలిసిన వాళ్ళందరూ వ్యాఖ్యానం తెలుసుకున్న కాదు. ఆ వ్యాఖ్యాన పద్ధతి ప్రకారం కాలక్షేపం చెప్పాలంటే ఈయన మొదట ఒక ఆచార్యుడు జరిగిన కాలక్షేపం వినుండాల, అప్పుడుదా కాలక్షేపం చెప్పడం ఉంది. అట్లా ఉన్నప్పుడు నారాయణ దివ్యపూర్ణం పూర్తిగా ద్రావిడ భాష ఒకటే ఉంటుంది, సంస్కృత భాష ఆ ప్రకారం ఉంటూనే ఉంటుంది. అయితే సంస్కృతం నుంచి కొన్ని భాషలు అట్లా వచ్చితేనే ఒకటి రెండు ఉండొచ్చు, అంతేగాని పూర్తిగా సంస్కృతం ఉండదు. అయితే ఇక్కడ మనవాళమని తీయ గంధం, తీ అంటే అది ద్రావిడ భాష, గంధం అనే శబ్దం సంస్కృత భాష. గంధం చెప్పారంటే దీన్ని ఎందుకంటే ఈ ప్రకారం వాళ్ళు ఆళ్వాళ్ళు ఆ ప్రకారం వాళ్ళు ఉపయోగించరు. మణిప్రవాళం ఒకటే చెప్తారు. మణిప్రవాళం అంటే ఏం తెలుసా? మణి ప్రవాళం రత్నం, ముత్యాలు పవలాలు ఉంటది కదా, ముత్యాలు పవలాలు ఇంకొకటి కలపాల. రత్నం, ముత్యాలు, పవడాలు ఇదంతా కలపాల. ఇదంతా ఎట్లా కలిపితే అది బాగుంటుంది అంటే నవరత్నాలు కలుపుతారు, ఎట్లయినా కలపకూడదు. ఆ కలపని తెలిసిన అలాంటి పద్ధతి తెలవాల. అది మనం కలపడం, కంసులోడు బాగా కలుపుతారు. ఆ ప్రకారం కలుపుతారు కదా, ఆ కలిపే ఒక స్థితిగా మణిప్రవాళ భాషని వ్యాఖ్యానం అనుగ్రహించారు. అదే ప్రకారంగా వీళ్ళు సంస్కృత భాషను అదే ద్రావిడ భాషను ఇద్దరు కలిపారు. కలిపి ఇప్పుడు తెలుసుకొని దీంట్లో పూర్తిగా కలిపాడు. దీంట్లో మణిప్రవాళం చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తారు? తీయ గంధముள்ளదొండై చేర్ந்திருப்பதொன்றுக்கு తీయ గంధమేరం తిరమది పోల్. దాని తర్వాత తీయ గుణముడయోరు. దీంట్లో గుణం అంటే సంస్కృతం గుణం అనే శబ్దం కూడా సంస్కృత భాషనే, దాని అట్లే ఎత్తేసాడు సంస్కృతం. అయితే ఆ గుణం అనే శబ్దాన్ని ద్రావిడ భాషలో ప్రసిద్ధంగా ఉండదు. ద్రావిడ భాష ప్రసిద్ధంగా ఉండదు. అయితే గంధం అనే శబ్దాన్ని ద్రావిడ భాష ప్రసిద్ధంగా లేదు. గుణం అనే శబ్దం కూడా సంస్కృత భాషనే. ఏమి శరణాగతిని చెప్తాం కదా, ఆ భాష కూడా ద్రావిడ భాష కాదు. చాలా భాషలు సంస్కృత భాషలో కలుపుకుంటారు. అంటే ద్రావిడ భాష అర్థం లేదా ఉన్నది. ప్రసిద్ధంగా ఉండే ఒక శబ్దాన్ని పెట్టేస్తాం. అది గుణాలు అనేది అది ప్రసిద్ధంగా ద్రావిడ భాషలో ఉంటుంది. అయితే అది ఆ శబ్దం అనేది సంస్కృతమే. గంధం అనే శబ్దం సంస్కృతమే. అయితే అది ప్రసిద్ధం కాదు. అయితే ఇది చేసేసాడు కదా, అప్పుడు మనం పాత్రలు సేవించేట్టు తీయ గంధం, తీయ గంధం అంటాము.
తీయ గంధం చెప్తాం. తీయ గంధం అంటే తమిళ సేవాకాలం చేస్తాం కదా, తీయ గంధం తీయ గంధం తీయ గంధం అంటే ఏంటి? చెడ్డ వాసన. ఆ చెడ్డ వాసన, ఆ చెడ్డ వాసన ఉన్నోళ్ళతో కలిపామంటే చెడ్డదే తిరగద్ది, చెడ్డదే తిరగద్ది అని చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. தீய கந்தமுடையோர் இத்தியாக. அப்படியே ஏய குணம் யுக்தராய் இருக்கும் அவர்களுடன் சம்சர்கித்தவர்களுக்கு அந்த ஏய குணம் உண்டாம் அவருடைய பிணக்கை கொண்டு அபாகவத சம்ஸ்லேஷத்தையும் பாகவத விஸ்லேஷத்தையும் பிறப்பித்து பகவத் விஸ்லேஷத்தையும் பிறப்பித்து இவனையும் முடித்து விடும் என்று ஆட்சி இதுக்கு ஆச்சான் பிள்ளை அருளி செய்தது. பெரிய ఆచాన్ పిల్లి దీనికి ఒక రహస్య గ్రంథంలో దీని గురించి చెప్పిన అది ఎత్తిన్నాడు. ఏమి ఎత్తిండాడు పెரிய ఆచాన్ పిల్లి ఆశ్చర్యంగా చెప్తాడు. ఏంటంటే చెడ్డోళ్ళతో సంబంధం పెట్టుకున్నామంటే చెడ్డది నీకు పూర్తిగా వస్తుంది. అది కాకుండా భాగవతాలు ఉంటారు కదా, భాగవతాలు ఉండే స్వభావం పోయి అభాగవత స్వభావం వచ్చేస్తుంది. మొదట ఏం చేస్తారు తెలుసా? తిరువన్కాపు చెడిపేస్తాడు. భాగవతుడు ఉన్నాడు తిరువన్కాపు చెడిపేస్తాడు. ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తున్నారండి బయట తిరువన్కాపుతో వేసుకుని పోతే అట్లా మారి మారి అంత అప్పుడు భాగవత కావుడు అభాగవతుడికి అయిపోతాడు. అభాగవతుడు అయిన అభాగవతుడు ఉండిన తర్వాత భాగవతులు దిగింది దూరానికి పోతాడు. దూరాన్ని పోయిందినే ఇది మనకి ప్రత్యక్షంగా చూస్తూనే తెలుసు. దాని తర్వాత ఆత్మశోధన ఒక్కొక్కరు చూసుకోవాలా. మనం ముందు ఎట్లా ఉన్నాను ఇప్పుడు అదే స్వీయ పరీక్ష అంటారు. వాళ్ళు శోధనం చేసుకోవాలి. వాళ్ళు సేమ్ చేసుకుంటే ఓ భాగవతం మనం కలిసి ఉన్నాము, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము, ఎలా ఉన్నాము, ఈ ప్రకారం ఉండొచ్చా, ఉండకూడదు కదా, ఈ ప్రకారం ఉన్నామే అని చెప్పి కదా. అప్పుడు అభాగవతంతో కలిస్తేనే పోద్ది. భాగవతం కలిసి ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద మొగరాజులుగా ఉంటారు, చాలా మొగరాజులు ఉంటారు, బాగా మాట్లాడతారు. చారువాకుని పేరు. చారువాకుని ఒక అర్థమే ఉండదు. చారువాకుని ఒక మతమే ఉంటుంది. ఆ ప్రకారం పెద్ద మొగరాజు కూడా బాగా మాట్లాడతారు. ఓహో ఓహో చదివి ఉంటారు, పెద్ద పండితులుగా చదివి ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర భక్తి ఉండదు, భాగవత అభిమానం ఉండదు, ఏది ఉండదు. పెద్దోళ్ళుగా ఉంటారు, పెద్ద మొగరాజులుగా ఉంటారు, బాగా మాటలు బాగా తెలిసినోళ్ళుగా ఉంటారు. అదే వాళ్ళకి సామర్థ్యం వాక్చాతుర్యం పూర్తిగా ఉంటుంది. అది కాకుండా బాగా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా, మన దగ్గర వాళ్ళు పక్కకు పోతారు. పోయిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఓ చాలా పెద్దోడైందే, వాడు మనం వదిలేసిపోతున్నాడే, వాడి సంబంధం మనకు కావాలనే, మొగరాజులుగా ఉన్నాడు, బాగా చదివిన వాళ్ళుగా ఉన్నాడు, అదే ప్రకారం పెద్ద మాటలు అధికారిగా ఉన్నాడు, వాడు మనం వదిలేసిపోతుండే, వాడి సంబంధం మనకు కావాలని అడుగుతాము కదా. తప్పు. వాడి సంబంధం అక్కర్లేదు రాలేదు. ఎందుకంటే భగవత్ సంబంధము, భాగవత సంబంధము, ఆచార్య సంబంధము, భక్తియో అతని దగ్గర లేదు. ఇది ఇప్పుడు చాలా దేశంలో ఈ ప్రకారంగా జరుగుతుంది. వాళ్ళు పెద్దోళ్ళు తప్పు చేశారు అనుకోండి, తెలిసండి పెద్దోళ్ళు చేసే పెరుమాళ్ళు చేసినట్టు కొన్ని 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 మాటలంతా బాగానే మాట్లాడతారు. తెలుగులో చాలా పద్ధతి దీనింతా చెప్తా ఉంటారు. అట్లంతా కదా. భక్తి లేదా, భాగవతుడుగా లేదా, ఆచార్య సంబంధం లేదా, లేదు వాడికి శాస్త్ర సమ్మతంగా లేదా, ఎంత పెద్దోడైనా ఉండి, ఎంత మొగరాజైనా ఉండి, ఎంతైనా చదువుండి, వాళ్ళ సంబంధం మనకు అక్కర్లేదు. వాళ్ళు ఎవరు? షెడ్డోళ్ళు, ఆస్తిక నాస్తికులు. స్వామి ప్రాక్టికల్గా అది అబద్ధ. వాళ్ళ సంబంధాన్ని వదిలేసినంటే వాళ్ళ వల్ల నాకు ఏదో ఒకటి ఉపకారం జరుగుతుంది. ఏం ఉపకారం జరుగుతుంది? మోక్షానికి పోయేదానికి ఉపకారం చేస్తున్నాడా? అర్థంతే లేదండి. ఇంట్లో ఇది కావాలా అది కావాలంటే ఇది తీయిస్తాడండి. అట్టయితే ఇక్కడ ఉండేదానికి ఉపకారం చేస్తున్నాడు అర్థం. అవునండి, అది దాన్ని వద్దంటాం మనం. మోక్షానికి పోయేందుకు ఉపకారం ఎవరు చేస్తాడో? ఆచార్య చేస్తాడు. మోక్షానికి చేసి ఉపకారం చేసి ఆచార్య చేస్తారు కదా. ఉపకారక ఆచార్యుడు మనం పేరే పెట్టుకున్నాం కదా. ఉత్తాలక ఆచార్యుడు స్వామి రామానుజుడు ఉపకారక ఆచార్యుడు కదా. ఆయన్ని వదిలేసి ఏదో చేస్తున్నా అంటే ఏం చేస్తాడు? వాళ్ళ సంబంధం అంతా అక్కర్నే లేదు. మీరు ఆ కాలంలో మన పూర్వాచారులు, ఆ కాలంలో రాసులంతా ఉంటారు కదా,
ఏం లేదు. స్వామి రామానుజుల వారు ఏం చేసి ఉండాల? శివుడే గొప్ప, శివుడే ప్రధానం అని చెప్పి నువ్వు రాసి చైరాతి వేసి అని చెప్పి సోడరాజు అడిగాడు. కూరత్తాడు చేశాడా? ఈ రోజు ఆయన తిరునక్షత్రం ஆத்மகுண சம்பர்ணடு மொழியை கடக்கும் பெரும்பகடான் வஞ்சமுக்குரம்பாம் குடியை கடக்கும் நம் கூறத்தாழ்வான் శరణ్ కూడియ పెన్. ఆత్మగుణాలు పూర్తిగా ఉన్నది. అధిగతులు కాదు. ఆయన దగ్గర పూర్ణమైన ఆచార్యత్వం పూర్తి, శిష్యత్వం పూర్తి రెండు ఉండేది ఆయన దగ్గరనే చెప్పేశాడు. స్వామి రామానుజుల వారు కూడా ఈ రెండు పూర్తిగా లేదని చెప్తున్నాడు ప్రియవాచాన్ని వెళ్ళి. అంత శ్రీవత్స చిన్న విశ్వోభ్యో నవయుక్తి మగిమగి యత్ ఉత్రయ త్రయీ కంటి యాంతి మంగళ సూత్రదాం పంచస్తవాలు చేశాడు. అది కాకుండా ఆయన చేసిన ఒకటి ఆయన అనుకుంటే పెద్దవాళ్ళు రాజు ఏమో చెప్తున్నాడు, సరే శివుడే పెద్ద, నారాయణ పెద్ద కాదు అని చెప్పి రాసిచ్చేయచ్చు కదా. రాసిచ్చుంటే కళ్ళు పోయి ఉండదు. ఆనందంగా ఆయన రాజ్యసభలో కూర్చొని నీ ఏం కావాలో ఇది కావాలో ఎట్ట కావాలో ఉండు చేసేడా? ఆయన తిరిగి దాన్ని గుర్తుపెట్టుకోవాలా. சீராரும் திருப்பதிகள் சிறக்க வந்தோன் வாழியே தென்னரங்கர் சீரொருளை பேணுமவன் வாடியே பாராரும் எதிராஜர் பதம் பணிந்தோன் வாடியே பாஷியத்தின் உட்பொருளை பகருமவன் வாடியே நாராயணன் சமயம் நாட்டினான் வாடியே நாளூராந்தமக்கு முக்தி நல்கினான் வாடியே ஏறாரும் தையில் அஸ்தத்திங்கு வந்தான் வாடியே எழில் கூறத்தாழ்வான் தன் இணையடிகள் వాడియే. ఇది ఆయన వాడి తిన్నామా రోజు చెప్పాలి. మన పెద్దవాళ్ళంతా అట్టదా ఉన్నారు. వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ శాస్త్ర సంబంధం లేదా, మంచోళ్ళు కాదా, వాళ్ళ సంబంధం అక్కర్లేదు. వాళ్ళ సంబంధం మనకు అక్కర్లేదు. అందువల్ల ఆయన కళ్ళే పోయింది. మనమైతే ఏం చేస్తాం? ఏమయ్యా నీ కళ్ళు చూసుకోకుండా నువ్వు వదిలేసావా? సరే ఏమి కూడా రాచిస్తే పోయింది. అదంటే పెద్ద ప్రమాణమా? శివుడే పెద్దని చెప్పుకోమని అంటే అది కాదు. ఆ ప్రకారం నువ్వు కూడా చెప్తున్నాను, అందువల్ల చెప్తున్నాను. అప్పుడు అట్లాంటి పెద్దవారు మన సంబంధం వదిలేసిపోయారంటే పోనీ మనకు అక్కర్లేదు, ఆ సంబంధం మనకు కావాలంటే అనుకోలేదు. అప్పుడు పేరు పట్టిన పెద్ద ఆయన సంబంధం పోయిందని మనం అనుకోకూడదు. అందువల్ల అప్పుడు ఈ అందువల్ల అప్పుడు అది తప్పు కాకుండా మనం ఆ సంబంధం కలుసుకోకూడదు. వాళ్ళతో ఉంచామంటే వాళ్ళకుండే స్వభావం అంతా మనకు వచ్చేసింది. అప్పుడు అభాగవతుడు ఉండే గుణం మనకు వచ్చేసింది. అది కూడా రెండోది, కొన్ని మందిని ఏం చేస్తారంటే ఆ ప్రకారం వాళ్ళ దగ్గర పోయి ఉంటే భాగవతాలు మన వదిలేస్తారు. మనకి సంబంధం లేకుండా ఉండాలనుకోండి, వాళ్ళ దగ్గర పోయామనుకోండి, భాగవతులు చూస్తారు. భాగవతులు వీడు అభాగవత సంబంధం పెట్టుకున్నాడు, వాడి సంబంధం మనకు అక్కర్లేదు, వదిలేస్తాడు. అప్పుడు భాగవతాలతో కలిసి ఉంటే అప్పుడు బాగుంటది. ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడంటే వీడిని తీసుకుపోయి బ్రెయిన్ వాష్ చేస్తాడు. బ్రెయిన్ వాష్ చేసి ఈ ప్రకారం భగవంతుడు ఉండారా, మీరు ఆచారం ఏదేదో రాసి పెట్టినారా, ఆ ప్రకారం ఉండారా, ఆ ప్రకారం ఉంటాడు బాగుండొచ్చు కదా, నువ్వు ఎంత సమర్థున్నావు, నీకు ఈ ప్రకారం ఆరోగ్యం లేకుండా ఉంటుంది, నీ కుటుంబంలో ఎవరెవరు ఒక్కొక్కరు ఉరాకుండారు అన్ని బాగా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు కదా. అట్లయితే అది కాదు. అట్లని మాట చెప్పేటప్పుడు అవును కదా అని అనుకుంటాడు. అదే బ్రెయిన్ వాష్ చేసేది. అవును కదా అనుకుంటే ఏమైపోద్ది? అప్పుడు భాగవత సంబంధం పోతుంది. భాగవత సంబంధం పోయిందంటేనే భగవంతుడు చూస్తాడు, ఓ వాళ్ళ సంబంధం లేదంటే ఇంకా నా సంబంధం ఇంత, నేను ఎందుకో భగవత్ సంబంధం పోద్ది. భాగవత సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం ఉంటుంది, అది బాగా తెలుసుకోండి. కొన్ని మందిలో ఏం చేస్తారంటే భాగవతాలని ఏదోటి చెప్తానే ఉంటారు. నీకు ఇద్దరు నేను చేసినట్టు ఈ చదువు తింటారు, నేను చేసినట్టు ఎవరు చేస్తారు? భగవంతుడు నా మీద ప్రేమ పట్టుకుంటాడు. లేనే లేదు. భగవంతుడి మీద ప్రేమ ఉండాల, ప్రేమ మన మీద భగవంతుడి ప్రేమ చూపించాలంటే మనం చూపించాల్సింది భాగవతుల మీద పరిపూర్ణమైన ప్రేమ చూపించాల, పూర్ణమైన ప్రేమ. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసే గమ్మగా ఉండాలంటే వాళ్ళు తప్పు చేయకూడదని అనుకోవాలి. ఇప్పుడు తప్పు చేయలేదు స్వామి అంటే నోరు మూసుకున్నాం.
ఆ తప్పు చెప్పకూడదా? నువ్వెవరు చెప్పేది? నీకు ఆ అధికారం ఉండదా? అధికారం లేదే. అధికారం ఉండేటోళ్ళని చూసుకుంటారు. అధికారం లేనివాడు చేయకూడదు కదా! అందువల్ల ఆ భాగవతులని అప్పుడైతే ఏమైంది? మంచి మాటలు ఉండి చెప్పేటోళ్ళతో మనం కలిసి ఉంటే మంచిగుంటది. అప్పుడు మంచి మాటలు కలగలేదంటే భగవంతుడు మనల్ని వదిలేసిపోతాడు. సరే స్వామి, అప్పుడు వాళ్ళ మాటంతా మన చెవులో వినకూడదు. వినకూడదు. ఎప్పుడు మంచోళ్ళతో కలవలేదో కడాన ఏమవుతుంది? భగవంతుడే మనల్ని వదిలేసిపోతాడు. దీనికి ఒక ప్రమాణం ఎత్తిన్నాడు, చెప్తాను. శతాం అసేవనాత్ నిత్యం అసతాం చ నివేశనాత్. నివేశనాత్ అంటే సాత్విక గుణం ఉండే ఎవరు? సత్వజనాలు. వాళ్ళు అట్లాంటి భాగవతులు, భక్తులు. ఆ భక్తుల్ని ఎవరు సేవించలేదు, ఆ భక్తులకి ఎవరు కైంకర్యం చేయలేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసత్తుకు సమం అంటారు. అసత్తుకు తన సమం. అసలు ఏంటంటే చీయంతేగ అత నక్యంతి జ్ఞాన వైరాగ్య భక్త్యగా. ఏమవుతుందంటే భాగవత సంబంధం లేకుండా, భాగవత కైంకర్యం చేయకుండా ఉంటా ఉంటే ఏంటంటే కొద్దిగా అది నాశనం అవుతా ఉంటుందంట. ఈయన తెలవదు. కొద్దిగా ఈ జ్ఞానం పోద్ది, వైరాగ్యం పోద్ది, ఈయనకుండే ఏదైతే అన్ని పోద్ది. పోయి ఆయన తర్వాత కొద్దిగా ఇక్కడ ఏమవుద్ది? ఏమీ లేకుండా అన్ని నాశనం అయిపోద్ది. అన్ని మనకు కొంచెం జ్ఞానం ఉండి చేసాం, అది కూడా పోద్ది. కొద్దిగా ఉండే జ్ఞాన వైరాగ్యం అదిగంతా పోద్ది. అని చెప్పి ఏం చేయాలా? భాగవతాలకి కైంకర్యం చేయాల. వాళ్ళు దీని మీద మానవ సేవ, మాధవ సేవ చెప్తారు కదా. అందువల్ల ఆ కైంకర్యం పూసుకెత్తగల. అటైతే అసత్తుతో కలబాకండి. అసత్తు అంటే ఎవరు? నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు. వాళ్ళతో కలవబాకండి. అసత్త కలిస్తే ఏమవుతుంది? నాకు ఉన్న జ్ఞానం కూడా పోద్ది, ఉండే జ్ఞానం కూడా పోద్ది. అర్థం కదా. మనకుండే జ్ఞానం ఇది. జ్ఞానమేమి, జ్ఞాతృత్వమేమి, ఆనందమేమి, శేషత్వమేమి, పారతంత్ర్యమేమి, భగవంతుడిని భోగ్యంగా ఉండాలి కదా, అది ఏమి, అనన్యానికి శేషత్వమేమి, ఎంచెంతి మంత గుణాలంతా ఉండదు అన్ని ఏముతున్నాయి? మనల్ని వదిలేసిపోద్ది. జ్ఞానం భగవంతుడిదా నాకు కర్త, నేను భగవంతుని తిరుమల పెట్టుకోవాలా, ఆ జ్ఞానం పొంది. జ్ఞాతృత్వం భగవంతుడు తప్ప నాకు వేరేవో లేదు అనేక జ్ఞాతృత్వం ఉండాలి, అది పొంది. అది కాకుండా భగవంతుడే ఆనందం, వేరే ఆనందం లేదు, అది పొంది. శేషత్వం ఆ భగవంతుడు నేను దాసుడు, ఆ జ్ఞానం పొందింది. పరతంత్ర్యం ఆ భగవంతుడు ఎట్ట చెప్పాడు ఆ ప్రకారం నేను వినాలా, అదిని పొంది. ఆ భగవంతుడికి నేను పరమ భోగ్యంగా ఉండాలా, ఆ భగవంతుడు నన్ను అనుభవిస్తాడు. అఘమన్నం అని చెప్పి భగవంతుడు నన్ను అనుభవిస్తాడు. ఏమిటి? నేను సొమ్ముగా ఉంటాను, అతను స్వామిగా ఉన్నాడు. అప్పుడు సొమ్ముని అతను స్వామి అనుభవిస్తాడు కదా, అది పొంది. దాని తర్వాత అనన్యార్గ శరణత్వం, భగవంతుడు తప్ప నాకు వేరే గతి లేదు అనే స్థితి పోద్ది. ఇన్ని మంచి గుణాలంతా పోద్ది కదా నమ్ముతుంది. సరే స్వామి, అప్పుడు ఏమైపోతుందంటే అసత్తుకి సమానం. అసత్ అంటే అచిత్, జ్ఞానం లేకుండా. ఆ జ్ఞానం లేకుండా ఉండే ఇంకొక సమానంగా అయితే అదే భగవంతుడు నేను శేషబోధుడు, భగవంతుడు నేను పరతంతుడు, భగవంతుడు తథేక భోగ్యుడు, తథేక నిర్భాగ్యం, ఇదంతా భగవంతుడు నాకు ఉండింది అనుకోండి. అదంతా ఏముంటుందంటే ఇంకా పైక భగవత్ సంబంధం పెరిగి, భాగవత సంబంధం పెరిగి, ఆచార సంబంధం పెరిగి పూర్ణమైన మంచోడుగానే ఉంటాను. అది లేదనుకునే అదన్నీ పోద్ది. సరే స్వామి, ఇదంతా పోద్ది అంటే పైతోట పోదు. పైతోట ఉండిందండి, ఏదో కొద్ది పోయిందండి, కొంచెం ఉన్నాడండి, కొద్దిగా పోయింది, కొంచెం ఉన్నదంటే అట్లా కాదు. కొంచెం ఉన్నాడంటే ఇంకా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కొద్దిగా ఉన్నదండి, కొంచెం సంపాదించు, ఇట్లా కాదు, పూర్తిగా పోద్దంట. ఒక చెట్టు కొట్టాలంటే కింద ఉంటది కదా మట్టి లోపల ఆ వేరు, దాన్ని కూడా తీసేస్తుంటే మళ్ళీ వలస్తుందా? రాదు కదా. అదే ప్రకారం పూర్తిగా పోది. అసలు ఇది శాస్త్రం చెప్తుంది. అసన్నేవ స భవతి అసద్ బ్రహ్మేది భేదశే అస్థి బ్రహ్మేది చేత్ పేద సంతమేనం తథో వితురుతి అని తైత్రి ఉపనిషత్తు పూర్ణంగా చెప్తుంది. ఈ ప్రకారం ఉందిగా. అప్పుడు బ్రహ్మం అనే శ్రీమన్నారాయణ ఎవరు తెలుసుకున్నాడో అతను ఉన్నాడు అని అర్థం.
శ్రీమన్నారాయణ ఎవరు తెలుసుకోలేదు అతను లేదని అర్థం. అసత్ అసన్నేవ స భవతి. సత్ వాడు తెలుసుకున్నాడంటే వాడు సత్తు, తెలుసుకోలేదంటే వాడు ఎవరు అసత్. అసత్ అంటే వాడు ఉండి లేదు, ఉన్నాడని పేరు, ఉన్నట్టు కాదు. అంటే అప్పుడు బ్రహ్మని ఎవరు తెలుసుకున్నారు? బ్రహ్మం శ్రీమన్నారాయణి, వాడు అసత్తు ఉన్నాడని అర్థం కదా. అప్పుడు బ్రహ్మంని పూర్తిగా తెలుసుకోవాలంటే భాగవత సంబంధం ఉండాలి. భాగవత సంబంధం అంటే మంచోళ్ళ సంబంధం. ఆ మంచోళ్ళ సంబంధం లేకుండా చెడ్డోళ్ళ సంబంధం ఉంది దానికి పాడైపోతాం. అందువల్ల వాడు ఎట్లా అసత్తుగా పోతాడు. అప్పుడు తీయ సంబంధం అంటే చెడ్డ సంబంధం. చెడ్డ సంబంధాలు మనకు దొరికిందంటేనే అది బాగా ఖర్చుకుంటుంది. వెంటనే మంచి విషయాలు మనం తెలుసుకోవాలనుకోండి 10 సంవత్సరాలు అవుతుంది. పెద్ద చెడ్డ విషయాలు మనం తెలుసుకోవాలంటే 10 నిమిషాలు తెలుసుకుంటాం, వెంటనే వచ్చేస్తుంది. చెడ్డది ఎప్పుడూ వెంటనే వచ్చేస్తుంది. మంచిది ఇప్పుడు నరకానికి పోవాలంటే ఏదో తప్పు పని చేస్తాను పోతా ఉంటాను. అదే మోక్షానికి పోవాలంటే చేయటం ఎంత చేయాలో, ఎంత కాలక్షేమం వినాలంటే లేట్ అవుతుంది కదా. అందువల్ల మనందా జాగ్రత్తగా ఉంటారు. చెడ్డవాళ్ళు సహవాసం మనం ఉండకూడదని చెప్పిందాడు. ఇదా పాసరం పూర్ణమైన అర్థం, ఆశ్చర్యమైన అర్థం. దీన్ని 70వ పాసరం చెప్తున్నాడు. తీయ గంధముள்ளదండ சேர்ந்திருப்பதொன்றுக்கு தீய கந்தமேறும் திறமது போல் தீய குணமடையோர் தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణవదివేయాం చెరివి కొండు అని చెప్పి 70వ పాసరం పూర్తింది. 71వ పాసరం. ఇప్పుడు 70వ పాసరం దాకా ఒక ప్రకరణం పూర్తి అయింది. అటైతే మనం 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా ఒక ప్రకరణం పెట్టాం. ఏమిని పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మనం మొదటి పాసరం నుంచి 70వ పాసరం దాకా ఏమేమి చూసున్నాము ఇది మీరు గుర్తుగా మీరు పెట్టుకుంటే అప్పుడు ఈ ఉదయం వాళ్ళు ఏమేమి ఎట్లా చెప్పినారు, ఏమేమి పాసరంలో ఏదేది చెప్పినారు పూర్తిగా తెలుసు చెప్తాను. ఇప్పుడు 71, 71, 72, 73 ఇదా లాస్ట్. ఈ 3 పాసరాలు ఏంది పూర్వాలోకనం. అప్పుడంటే ఏమి, దీనికి ముందు మనం ఏమేమి సేవించామో ఆ సేవించిన అనుగ్రహం ఉంటుందిగా, ఆ అనుగ్రహం వల్ల కింద చెప్పింది ఏమేమి చెప్పామో అదంతా తెలుసుకొని అది కిందంతా చూసి జ్ఞాపకం పెట్టుకొని దాన్ని అనుష్ఠానంలో చెయ్యాలని చెప్పే పాసరంగా రాబోయే 3 పాసరాలు 71, 72, 73. ఇప్పుడు మొదట పాసరం నుంచి ఒక సింపుల్ గా చెప్పుకుంటూ వస్తాను. మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వణిట్టై అని చాలాసార్లు చెప్పిన్నాను. మళ్ళీ ఇది లాస్ట్ కాబట్టి మళ్ళీ చెప్తాను. మొదట పాసరం ఏంది? ఎంత తిరువాయుమడి పిల్ల ఎన్నరులాల్ వందోపదేశ మార్గத்தை చింద செய்து. ఇది మొదట పాసరం. 20వ పాసరం. ఆ 20వ పాసరం దాకా ప్రథమ పర్వణిట్ట ఏంటని ఆళ్వార్లు భగవంతుడే ఆచారుడు, భగవంతుడు ఉపాయం పెట్టుకున్నారు కదా. ఆ ఆళ్వారు 10 ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లు అవతార క్రమ వైభవం, ఏ మాసంలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, ఇదంతా చెప్పిందండి. మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వణిట్టై అప్పుడే భగవంతుడే దేవుడని పెట్టుకున్న ఆళ్వార్లకి. దాని తర్వాత 22వ పాసరం నుంచి 29వ పాసరం దాకా రాసి పెట్టుకోండి. 21వ పాసరం నుంచి 29వ పాసరం దాంట్లో 21, 22 వదిలేసింది. 23, 24, 25, 26, 27, 28, 29 ఇదన్నీ చరమపరవై నిట్టెలో నిలబడిన ఆళ్వార్ల కోసం. అట్లయితే చర్మపరవ నిట్ట ఏంటి? ఏమి ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఉన్నారు కదా ఆళ్వార్లు. అది ఎవరు స్వామి? మధురగవి ఆడవాడు ఉన్నారు. శివుడికి కొడుత నాచ్యారనే గోదానాచారం ఉంది. దాని తర్వాత ఆళ్వార్లకు సమానమైన వైభవం ఉండే స్వామి రామానుజుల వారు ఉన్నారు. అప్పుంటే ఆ ముగ్గురు గురించి 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా. అయితే మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా 10 ఆళ్వార్లు. వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయార్, புகழ்மழிசை ஐயன், அருள்மாறன், சேரலர்கோன், துய்ய பட்டநாதன், అన్బర్దాల్ తూలి, నర్పానన్, నన్కన్యన్. స్వామి మీరు ద్రావిడ భాషలు చెప్పారు మాకే అర్థం కాదు. వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ తెలిసిపోయింది. ఇది మొదలాళ్వార్. புகழ்மழிசை ஐயன் తిరుమేశాళ్వార్, అరుள்మారన్ షడగోపని చెప్పే నమ్మాళ్వార్, శేరలర్గోన్
குலசேகர ஆழ்வார், துய்யஜார் பூதத்தார் பேயார் புகழ்மெனிசை ஐயன் அபிமாறன் சேரர்கோன் துய்ய பட்டநாதன் பெரியாழ்வார், அன்பர்தால் தூளி தொண்டபடி ஆழ்வார், நற்பானன் తిరుపాన్ ఆళ్వార్, నక్కలియన్ తిరుమంగై ఆళ్వార్. ఇప్పుడు వీళ్ళందరూ 10 మందిలు. ఆ 10 మందిల ఆళ్వార్ని మొదటి పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వణిటీలో పెట్టేశాడు. దాని తర్వాత 21 నుంచి 29 దాకా చర్మ పర్వణిటీ. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? మధురగవి ఆళ్వార్, గోదానాచ్యర్, దాని తర్వాత స్వామి రామానుజుల వారు ఉంటారు. దీంట్లో ఏంటంటే 21 నుంచి 24 దాకా గోదానాచ్యర్ పాసురం. అటతేమి ఇన్నో తిరువాడి పూర్వం పెరియాళ్వార్ పెన్పిల్లయ్య ఆండాల్ పిరంద ఈ పాత్రలంతా వచ్చింది. ఇది 21 నుంచి 24 దాకా. దాని తర్వాత 25, 26, 27, 28, 29, 25, 26 మధురగవి ఆళ్వార్ అవతార వైభవం పాసురం 25, 26, 27, 28, 29 ఇదంతా స్వామి రామానుజుల వారు ఆళ్వార్లకు సమానమైన వైభవం ఉండే స్వామి రామాళ్వార్ పాసరం ఎందుంటి 27, 28, 29. అప్పుడు 21 నుంచి 29 దాకా చరమ పర్వణిటీలో ఉండే ఆళ్వార్ల గురించి దాంట్లోనే స్వామి రామానుజుల వారు కలిపేశారు అని తెలుస్తుంది. ఇప్పుడు 29 అయిపోయింది. దాని తర్వాత 30, 31, 32, 33 ఈ 4 పాసరం వల్ల ఈ ఆళ్వార్లు ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారు, దివ్య క్షేత్రం అంటారు కదా, క్షేత్ర మాహాత్మ్యం, ఏమేమి దివ్య దేశంలో అవతారం చేసి చాలా సులభం. ఉపదేశ రత్నమాల పేటికా భావం అంటారు, చాలా సులభం. ఈ 4 పాసరం 30, 31, 32, 33 ఈ 4 పాసరం వల్ల ఆళ్వార్లు 12 ఆళ్వార్లు, మళ్ళా స్వామి రామానుజుల వారు అప్పుడే 13 స్వాములు ఏ దివ్య దేశంలో అవతారం చేశాడు అని చెప్పి దాన్ని చెప్పారు 4 పాసరం వల్ల. దాని తర్వాత 33 దాకా అయింది. 34 నుంచి 38, 34, 35, 36, 37, 38 ఈ 5 పాసరం వల్ల వ్యాఖ్యానాలు ఏమి, ఆ వ్యాఖ్యాతాలు ఎవరెవరు ఇదంతా చెప్పింది దాంట్లో 5 పాసరం. అది కాకుండా మనకి సంప్రదాయమే ఒక్కరు చెప్పటం ఇంకోటి వినటం, ఒక ఆచార్య శిష్యుడు ఈ భావన ఓరాన్వయ సంప్రదాయం వచ్చింది. ఆ ఓరాన్వయ సంప్రదాయం ఉన్నదాన్ని అందరికి ఇవ్వాలి చెప్పి స్వామి రామానుజుల వారు ఎట్లా తీసుకొచ్చాడు. ஓரான்வடியாய் உபதேசித்தான் முன்னோர் ஏறார் எதிராதர் நின்னருளால் ஆருலகில் ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ కూరం என்று పేసి వరంబరిత్తారు. ఇంతమంటే వెళ్తే నీకు ఆచార్య శిష్య భావం కావాలా, అయితే దాంట్లో ఏం పద్ధతి పెట్టుకోవాలంటే వాళ్ళకి 6 నెలలు శిష్యూష చేయాలా, 6 నెలలు ఈ ప్రకారం ఆ పద్ధతి పెట్టుకోవద్దు. అప్పుడు ఏం పెట్టుకోవాలా శిష్యుడు అంటే, శిష్యుడికి ఆచార్య మీద ప్రేమ ఉంటే చాలు, సంప్రదాయం తెలుసుకోవడానికి ప్రేమ ఉంటే చాలు, ప్రేమ ఉండే వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పు తీసుకొచ్చింది. అది కాకుండా వ్యాఖ్యాన పద్ధతిలో ఉపదేశం చేసిన స్వాములు ఎట్లా తీసుకొచ్చారు ఇదంతా చేసింది అంది 34వ పాసరం నుంచి 38వ పాసరం నుంచి 5 పాసరాలు వ్యాఖ్యానాలు ఎవరెవరు చేశారు, వ్యాఖ్యాత ఎట్లా ఉంది. అది కాకుండా సంప్రదాయం ఒకరు శిష్యుడు ఒకరు ఆచార్యుడు ఈ ప్రకారమైన సంప్రదాయాన్ని అందరికీ చేశాడు స్వామి ఎంబెరుమానారు. ఎలా చేశాడు ఎట్లా చేశాడు ఈ పద్ధతిని 5 పాసరాలు పెట్టాడు. దాని తర్వాత 39 నుంచి 49 దాకా 11 పాసరాలు. ఈ 11 పాసరంలో వ్యాఖ్యానాలు ఉండాలి. వ్యాఖ్యానం ఏంటంటే దాంట్లో విశేషమైన వ్యాఖ్యానం తిరువావిడికి 5 వ్యాఖ్యానాలు, ఒకటి కాదు. ఆ వ్యాఖ్యానం ఏమేమి 6000 9000 24,000 736,000 12,000 ఈ 5 వ్యాఖ్యానాలు ఎవరెవరు వచ్చింది. 6000 అనుగ్రహించింది తిరుకురుగప్పిరాన్ పిల్లాం, 9,000 అనుగ్రహించింది నంజీయర్, 24,000 అనుగ్రహించింది 24,000 24,000 అనుగ్రహించింది పెరియవాచ్యాన్ పిల్లలు, 736,000 అనుగ్రహించింది నంబిల్లె చెప్పటం వడక్కు తిరువీధి పిల్ల రాసిద్దాల వల్ల అది దొరికింది. దాని తర్వాత 12,000 అనుగ్రహించింది వాదికేసరి అడిగే మనవాళ్ళు చెయ్యరు. ఈ 5 వ్యాఖ్యానాలు వచ్చింది అని చెప్పి తిరువాయుకున్న ఈ ప్రకారం వాళ్ళు ఎట్లా రక్షించారు అని చెప్పింది. అది కాకుండా దాని తర్వాత ఇంకా ఏంది దీంట్లో ఈడు ఎలా వచ్చింది, ఈడు వ్యాఖ్యానం అనేది అది మనం చాలా చూస్తున్నాము. ఎలా మనకి వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది. నంబిల్లె దగ్గర నుంచి ఈ ఉన్న మాధవాచార్య స్వామి అట్లంటే
మొదట కూడా వడక తిరువీధి పిల్లై దగ్గర నుంచి ఈయును నంబిళ్ళ చేసుకున్నాడు. నంబిళ్ళ దగ్గర నుంచి ఈయును మాధవాచార్య స్వామి చేసుకున్నాడు. ఈయును మాధవాచార్య స్వామి నుంచి ఈయును పద్మనాభాచార్య చేసుకున్నాడు. ఈయుని పద్మనాభాచార్య స్వామి ఆయన నాలూరు పిల్లైకి ఇచ్చాడు. నాలూరు పిల్లై నాలూరు ఆచార్య పిల్లైకి ఇచ్చాడు. నాలూరు ఆచార్య పిల్లై తిరువాయుమడి పిల్లైకి ఇచ్చాడు. తిరువాయుమడి పిల్లై మనవాళ్ళ మామిడికి ఇచ్చాడు. ఇది ఈడు ఈ పరంపరగా వచ్చింది అనేది మనం చూసాం. అది ఏంటంటే 39వ పాసరం నుంచి 49వ పాసరం దాకా అని చెప్పాడు. ఇంకా ఏమనేది వచ్చే వారం చూస్తాం. మళ్ళీ పూర్తిగా చెప్తాను. అంటే ఇది గిడిగిడిని చెప్పేశాను. పూర్తిగా మీరు రాసుకున్నారు అనుకోండి, ఉపదేశిస్తున్న వాళ్ళు ఏమేమి చెప్తుంది చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా స్వామి ఉపదేశిస్తున్న వాళ్ళ గురించి ఏదైనా కాలక్షేపం చెప్పండి అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని చెప్తేనే సార్ అదే ఒక గంట పైకి వచ్చి అవశ్యం వినాల్సింది. వచ్చే వారం కాలక్షేపం ఉంటుంది, వినాల్సింది. దాని తర్వాత ఎప్పుడైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వార్ మౌనార్జీయేషణం ఆచార్యం తిరువేషణం భాగవతాలు తిరువడిగలే శరణం. 71 పాసరం దాకా వచ్చేసాము. ఇంకా 72, 73 ఇంకా 3 పాసరాలే. అయితే ఈ 3 పాసరాలే చాలా కాలక్షేమం అవుద్ది. అయినా కూడా 3 పాసరాలు ఉండేదాని వల్ల కొన్ని అందరూ విన్నారంటే ఈ ఉపదేశం వల్ల ఏం చెప్తుంది, అది మన సంప్రదాయం నుంచి చాలా ముఖ్యమైన గ్రంథం ఇది. ఆ గ్రంథాన్ని తప్పకుండా అందుకున్నారని ప్రార్థన పెట్టుకుంటాను అంతే. స్వామి స్వామి భగవంతుడికే నేను దాసుని అనేది శేషత్వం. శేషత్వం భగవంతుడు తప్ప నాకు వేరే గతి లేదనేది పారతంత్రం. పారతంత్రం అనన్య శరణత్వం రెండు ఉంటుంది. అనన్య పారతంత్రం అనేది ఆయన చెప్పినట్టు నేను ఉంటాననేది పారతంత్ర్యం. వేరే గతి లేదనేది అనన్య శరణత్వం. రెండింటి తేడా ఉంటుంది. పారతంత్రం అంటే ఆయన చెప్పినట్టు ఉంటాను అనేది. ఆయన ఎట్లా చెప్పాడో ఆ ప్రకారం ఉంటాను. అదా పరతంత్రుడు అని అర్థం. ఆయన తప్ప నాకు వేరే గతి లేదనేది అనన్య శరణత్వం అని పేరు. స్వామి ఇది ఈ రాసుకున్నాను, ఒక్కసారి కట్టో కాదో చెప్పండి స్వామి. 1 నుండి 20 వరకు పరమ నిస్తాయి. ఆళ్వార్ల అవతార వైపు భగవంతుడే నాకు గతి అనే ఆళ్వార్లు పరమ నిస్తాయి. ప్రథమ పర్వ నిష్టై పరమ నిష్టై 21 నుండి 29 వరకు చర్మ పర్వ నిష్టలో నిలబడిన ఆళ్వార్లు పాసులు ఆండాళ్ళమ్మ, మధురకవి ఆళ్వార్లు, రామానుజులు. కరెక్ట్ అంతే. 21 నుంచి 24 వరకు గోదా నాచ్యార్ గురించి చెప్పారు స్వామి, అమ్మ వైభవం. 25 నుంచి 26 వరకు మధురకవి ఆళ్వారు. 27, 28, 29 స్వామి రామానుజులు గారు. కరెక్ట్. 30, 31, 32 ఆళ్వార్లు ఏ దివ్యదేశాల్లో అవతారాలు ఎత్తారు, ఆ దివ్యదేశాల వైభవం అని చెప్పారు. 33 దాకా 30 నుంచి 33 దాకా స్వామి. 34 నుంచి 38 వరకు వ్యాఖ్యానం గురించి చెప్పారు. ఎట్లా వచ్చింది, దాని తర్వాత సంప్రదాయం ఆచార్య శిష్టు పరంపరగా ఉండింది, అది అందరికి ఎలా వచ్చింది అని చెప్పి. సంప్రదాయము ఆచార్య శిష్యుల పరంపర. 39 నుంచి 41 వరకు 11 పాసురాలు తిరువాయిమోటికి వ్యాఖ్యానం చెప్పిన వారు ఎవరు, వాళ్ళ వైభవం చెప్పారు. దాంతోనే ఈ 7 వ్యాఖ్యానం ఎలా వచ్చింది, అవును సార్. మిగతా వ్యాఖ్యానం అంతా ఏమి, అదన్నీ ఎవరెవరు ఏమేమి వ్యాఖ్యానం రాశారు, తిరువాయుమడికుండ వ్యాఖ్యానం ఏమి, ఈ 7 వ్యాఖ్యానం మనవాళ్ళ మామిడికి ఎలా దొరికింది, అంతవరకు అది ఆ 11 పాసరంలో వచ్చింది. ఇంకా 50 పాసరాలు అంతా రాసుకున్నాలే స్వామి. మళ్ళీ ఆ రోజు చెప్తాను. ఇంకా 50 పాసరాల నుంచి స్టార్ట్ చేయాలా ఏమేమిది మళ్ళీ చెప్తాను.